గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాని షేక్ చేస్తున్న టాపిక్ జానీ మాస్టర్. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ని ఉప్పర్పల్లి కోర్టుకి తరలించారు పోలీసులు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తప్పు కాదని తెలిసింది అనుకోండి, జానీ మాస్టర్ మంచోళ్ళు అని చెప్పి మీరు ప్రచారం చేస్తారా? నార్మల్ గా బిహేవియర్ ఎలా ఉండేది అంటే ఏం చెప్తారు? ఒకడు వచ్చి అంటాడు, నేను దగ్గరుండి చూశాను, నేను దగ్గరుండి పడుకోబెట్టి. నేను నిర్మోహమాటమే చెప్పేస్తున్నాను, ఆయనది ఏంటంటే నేను చెప్పిందే జరగాలి. ఎవ్వడ పడితే వాడు మా యూనియన్ గురించి కానీ మా మాస్టర్ల గురించి కానీ తప్పుగా మాట్లాడితే, ఎవరైతే జానీ మాస్టర్ మీద లవ్ జిహాద్ అని చెప్పి బీజేపీ వచ్చి ఇలాంటి మామ తోలు తీస్తా ఒక్కొక్కడికి. పవన్ కళ్యాణ్ తో దగ్గరగా ఉన్నాడు కాబట్టి జానీ మాస్టర్ ని విరిగించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారని చెప్తున్నారు. దాంతోపాటు ఇంకొక అడుగు ముందుకేసి దీని వెనక బన్నీ ఉన్నారు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నారు, ఎవరైతే బాధితురాలకు సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. మీకు సంబంధించి మీ యూనియన్ లో కానీ ఇలాంటి చర్చ జరుగుతుందా? మీరు ఫేక్ ఇంటర్వ్యూలు చేయొద్దు దయచేసి. ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాడి సినిమా డాన్సరా కాదా, ఆయన ఆ మాస్టర్తో ట్రావెల్ అయ్యాడా లేదా, వాడు ఏమేమి చేశాడో ప్రతి ఒక్క మీడియాకి సభామూలక నమస్కారం పెట్టి చెప్తున్నానండి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భారతి టీవీ. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాని షేక్ చేస్తున్న టాపిక్ జానీ మాస్టర్. జానీ మాస్టర్ రిమాండ్కి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా ఇష్యూ సాగుతూనే ఉంది. రకరకాల వ్యక్తులు మీడియాకు వచ్చి మాట్లాడుతున్నారు. ఒకళ్ళు జానీ మాస్టర్ తప్పంటే మరొకళ్ళు మహిళా కొరియోగ్రాఫర్ది తప్పని చెప్తున్నారు. ఇంతకీ అసలు ఈ ఇష్యూకు సంబంధించి తప్పెవరిది? అసలు డాన్స్ యూనియన్లో ఏం జరుగుతుంది? ఒక మహిళ డాన్సర్ కానీ కొరియోగ్రాఫర్ కానీ అక్కడికి వెళ్ళే అవకాశాలు ఉందా, లేకపోతే వాళ్ళని భయపెట్టి అసలు అంటే ఫ్యూచర్లో ఒక డాన్సర్ గానో కొరియోగ్రాఫర్ గానో ఒక ఆడపిల్ల వెళ్ళాలంటే భయపడే పరిస్థితిని ఎవరు క్రియేట్ చేస్తున్నారు? వీటన్ని మీద మనతో మాట్లాడడానికి యూనియన్ డాన్సర్ ఎవరైతే కొరియోగ్రాఫర్ నగేష్ ఉన్నారు. చాలా ఆటలాంచి ఎన్నో డాన్స్ షోలో ఆయన పార్టిసిపేట్ చేశారు. నగేష్ వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడతాను, వీటి గురించి మాట్లాడతానని వచ్చాడు మన దగ్గరికి. నగేష్తో మాట్లాడదాం. నమస్తే నగేష్. నమస్తే. ఎలా ఉన్నాను నగేష్? బాగున్నాను సార్, హ్యాపీ. మా యూనియన్ దయ వల్ల హ్యాపీగా ఉన్నాను. మా మాస్టర్ దయ వల్ల 3 పూట్ల అన్నం తినగలుగుతున్నాను. సూపర్. ఒకటే నగేష్, కొన్ని విషయాలు చాలా ఫ్రాంక్ గా మాట్లాడతాను, అడుగుతాను. ఎందుకంటే రకరకాల వ్యక్తులు, నేను డాన్సర్ని, నేను జానీ మాస్టర్తో పనిచేశాను, డానీ మాస్టర్ నేను అక్కడ చూశాను, ఇలా చేయటం చూశాను, అలా చేయటం చూశాను అంటూ చాలా మంది కూడా డాన్సర్లు బయటకు వచ్చో, డాన్సర్లు కొరియోగ్రాఫర్ ఎవరు పడితే వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి. చాలా రోజుల నుంచి నువ్వు ఉన్నావు కాబట్టి నిజం తెలియాలి ప్రజలకి అని చెప్పి నేను పిలిచాను ఇక్కడికి. నిజంగా జానీ మాస్టర్ అండ్ ఇష్యూని మీరు చూసినప్పుడు మీకేమనిపించింది? ఎందుకంటే జానీ మాస్టర్తో చాలా సంవత్సరాలుగా మీరు ట్రావెల్ అవుతున్నారు. యాక్చువల్లీ అంటే ఒకరి పర్సనల్స్ గురించి మనం మాట్లాడే ముందు వాళ్ళతో మనం ట్రావెల్ అయ్యాము, ఎన్ని రోజులు తిరిగాం ఏంటి అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. కెమెరా ఉంది కదా అని ఇష్టసారంగా మనం మాట్లాడి, మన యూనియన్ డాన్సర్స్ ఎవరు అనేది కూడా మీ ప్రెస్ వాళ్ళు కూడా చెప్తున్నానండి. నాకు మీ మీడియా అంటే నాకు మంచి రెస్పెక్ట్. ఎంత రెస్పెక్ట్ అంటే, ఒక మంచి చూపించాలన్నా చెడు చూపించాలన్నా, ఒకరిని బ్లేమ్ చేయాలన్నా లేకపోతే ఒకరిని పైకి లేపాలన్నా మీ మీడియా. కాబట్టి అవతల ఒక వ్యక్తి కోసం ఇంటర్వ్యూ ఇస్తున్నాడంటే వాడు యూనియన్ డాన్సరా కాదా, వాళ్ళ టాలెంట్ ఉందా, నువ్వు ఎక్కడెక్కడ చేసావు, నీ ఐడి కార్డు ఏది, నీ యూనియన్లో నీ నెంబర్ ఏది అని ముందు మనం వెరిఫికేషన్ చేయాలి. అది చేయకుండా అవతల ఒక పెద్ద వ్యక్తి పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అవ్వాలంటే ఎన్ని కష్టాలు పడి ఆ స్టేజ్కి వెళ్ళి ఉండొచ్చు. అంటే మనం ఇంకో కోణంలో కూడా ఆలోచించాలి. ఇన్ని సంవత్సరాల్లో పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అయ్యారు కదా, ఇన్ని సంవత్సరాల్లో లేని మచ్చ ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. రెండోది, ఆ అమ్మాయి ఇంతమంది ఉంటుండే కొరియోగ్రాఫర్లు ఎవరి మీద పెట్టకుండా ఈయన మీద ఎందుకు పెట్టింది, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు ఆలోచించుకోవాలి. అంతేగాని మనం వీళ్ళది తప్పు వీళ్ళది రైట్ అని క్రియేట్ చేయడానికి మీరు నేను ఎవరు? మనకంటూ ఒక రాజ్యాంగం ఉంది కదా, రచించుకున్నాం కదా ఇష్టపడి. ఆ రాజ్యాంగంలో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టి పోలీసు వారు ఎప్పుడు కూడా ఎవరి మీద తప్పుడు అభియోగం పెట్టాలని రూల్ వాళ్ళకి ఉండదు. వాళ్ళు అన్ని వెరిఫికేషన్ చేసి వాళ్ళు కేసు పుటప్ చేసి దాన్ని కోర్టులో ఉన్నప్పుడు ఆ పరిధిలో ఉన్న దాన్ని ఇది తప్పు ఇది రైట్ అని మనం ఎలా మాట్లాడగలం? మనం లాయర్లు కాదు, జడ్జిలు కాదు. ట్రయల్స్ చేస్తున్నారంట సార్ 100 వస్తాయి సార్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఎందుకు పిలిచారు మీరు అంటే ఇది విషయం ఏంటి, దానికి తెలుసుకుందామని కదా. ఓకే, ఇప్పుడు తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత మీకు నిజం తెలిసింది, ప్రజలకు తెలిసింది. దీనివల్ల మీకు ఏమొస్తుంది చెప్పండి? ఒక రేటింగ్, వ్యూవర్షిప్ వస్తుంది కదా.
అలాగే మిగతా వాళ్ళు కూడా వాళ్ళ రేటింగ్ వ్యూవర్షిప్ పెంచుకోవడానికి తప్పుడు వార్తలు ప్రచారించుండవచ్చు కదా. మీరు ఆ కోణంలో ఎందుకు ఆలోచించరు? ఇప్పుడు నేనేమంటానంటే తప్పు జరిగిందా లేదనే దానికి అది కోర్టు పరిధిలో ఉందో వాళ్ళు చూసుకుంటారు, మీరు నేను డిసైడ్ చేయలేం. ఇప్పుడు నేను ఇక్కడ ఎందుకు వచ్చాను అంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చి మేము యూనియన్ డాన్సర్లమి, మేము జానీ మాస్టర్ గారి అసిస్టెంట్లమి, మేము అక్కడ చేసాం, మాస్టర్ ఆ తప్పు చేశాడు ఈ తప్పు చేశాడు అని ఎలాగంటారు? ఆయన ఎప్పుడైనా ఒక ఫోటో చూసారా? ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆయన జానీ మాస్టర్ అసిస్టెంట్ గా ఎప్పుడైనా చేయడం చూసారా? పోనీ ముందు వచ్చి రావడానికి ముందు జానీ మాస్టర్ గారు డాన్స్ అయినా చేయించి చూపించారు ఆయన చేత. అంటే దీనివల్ల ఎలా పోర్ట్రేట్ అవుతుందంటే బయటికి యూనియన్ డాన్సర్లు అందరూ చెడు, వాళ్ళ బిహేవింగ్ ఎలా ఉంటుంది. అసలు మా యూనియన్లో ఎలా ఉంటుందో తెలుసండి, మా రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటుందో తెలుసండి. మేము షూటింగ్కి వెళ్తే గర్ల్స్కి సపరేట్ బస్సు, బాయ్స్కి సపరేట్ బస్సు. మేము భోజనాలు చేస్తే గర్ల్స్కి సపరేట్ వింగ్ ఉంటుంది, భోజనాల దగ్గర మాకు సపరేట్ ఉంటుంది. వాళ్ళు కాస్ట్యూమ్ చేంజ్ చేసుకుంటే క్యారీ వ్యాన్, మళ్ళీ వాళ్ళకి సేఫ్టీ అన్నీ ఉంటాయి మా యూనియన్లో. అదే కాదు, సినిమా ఫీల్డ్ ప్రతి ఒక్కరిలో కూడా గర్ల్స్ కి ఎంత రెస్పెక్ట్ ఇస్తారు, ఎంత సేఫ్టీనెస్ ఉంటుందో మాకు తెలుసు. ఎందుకంటే మేము లైవ్ లో షూటింగ్లు చేస్తున్నాం కాబట్టి మాకు తెలుసు. కాబట్టి గర్ల్స్ వస్తే ఇక్కడ ఎలా జరుగుతుంది అలా చేస్తారు అంటే ఇంతమంది గర్ల్స్ ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు 300 మంది డాన్సర్లతో సాంగ్ అవుతుంది లేడీస్తో, మరి వాళ్ళందరూ గర్ల్సే కదా. వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగిందా? ఎవరి ఫ్యామిలీని వాళ్ళు బతికించుకోవడం కోసం డాన్స్ అంటే ఫ్యాషన్తో వచ్చిన వాళ్ళు చాలా మంది కొరియోగ్రాఫర్లు అవుతాను. అరే ఎంతమంది లేరండి లేడీ కొరియోగ్రాఫర్లు. మనం పాత సినిమాల్లో చాలా మటుకు, మన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల్లో చాలా మటుకు లేడీ కొరియోగ్రాఫర్లు కొరియోగ్రఫీ చేశారు ఇప్పుడు రీసెంట్గా. అంటే కొన్ని అభియోగాలు వస్తుంటాయి సార్, అభియోగాలు అనేవి చంద్రుడికే మచ్చ లేకుండా లేదు అంటే ఇలాంటి పాన్ ఇండియా కొరియోగ్రాఫర్లకి మచ్చపడడం అనేది కామన్. ఇది ఎంతవరకు నిజం అనేది మీరు నేను మాట్లాడే డిసైడ్ చేసేది కాదు. అది కోర్టు ఉంది, కోర్టు పరిధిలో ఉంది, వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు నేను కూడా మా మాస్టర్ గారు మంచిగా చేయడానికి చెప్పడం కానీ కొన్ని నేను చెప్పగలను. ఒక సంఘటన జరిగితే ఇద్దరి మధ్య ఒక ఇష్యూ జరిగినప్పుడు ఇష్యూకు సంబంధించి ఎవరైతే బాధ పెట్టినోళ్ళు బాధితురాలు అవును అని చెప్తారు. అవును. విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అవును. వీళ్ళిద్దరు కూడా మాట్లాడినప్పుడు ఏంటి, ఆ అమ్మాయి ఇప్పుడు దాకా మాట్లాడలేదు, మీడియాతో మాట్లాడలేదు, కంప్లైంట్ చేసిందని చెప్తున్నారు. కానీ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిన లెటర్, కంప్లైంట్ అందరు చదివారు, కంప్లైంట్ లెటర్ చూసాం, ఎఫ్ఐఆర్ కాపీ చూసాం. దాంతోపాటు వీళ్ళిద్దరు కూడా మాట్లాడని పరిస్థితి. జానీ మాస్టర్ మాట్లాడలేదు, సృష్టి వర్మ మాట్లాడలేదు. కాబట్టి వాళ్ళు మాట్లాడబోయేదలకే ఏం జరిగిందని తెలుసుకోవాలని ప్రజలకు ఉంటుంది, అదేవిధంగా మీడియాకు కూడా ఉంటుంది. కాబట్టి అయినా కానీ ఎవరిని పడితే వాళ్ళని కూర్చోబెట్టో లేకపోతే ఇష్యూస్ని ఏదైనా విషయాలను స్పెక్యులేట్ చేసి చెప్పటం కాదు. నిజంగా అందుకే మీకు చెప్తున్నాను, నిజంగా జానీ మాస్టర్ వీళ్ళకి మధ్య జరిగి అట్లా ఎలా ఉండేరు జానీ మాస్టర్ గారు అనేది మీరు చెప్తే, ఎందుకంటే మీ అసోసియేషన్, మీ యూనియన్ కి ఆయన ప్రెసిడెంట్, మీరు చాలా మంది ఆయన కింద మీరు అందరూ కూడా పనిచేసినాడు. నార్మల్ గా బిహేవియర్ ఎలా ఉండేది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను ఒకటి చెప్తాను సార్, మనం ఇన్ని ఇంటర్వ్యూలు చేస్తున్నాం కదా, అంటే మనం జానీ మాస్టర్ గారిని ఆ అమ్మాయికి ఇద్దరికి న్యాయం చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఇద్దరిని నాశనం చేద్దాం అనుకుంటున్నారా? లేదు, ఎవరైతే ఇద్దరికి న్యాయం చేయకూడదు, అన్యాయం ఎవరికి జరిగిందో వాళ్ళకి న్యాయం జరగాలి, అందరూ బాగుండాలి, అంతేగాని విషయం తెలియాలి. కరెక్ట్ కదా. మించి ఈ అమ్మాయిని నేను సపోర్ట్ చేస్తాను జానీ మాస్టర్ అని నేను చెప్పట్లేదు. అవును, కరెక్ట్ కదా. ఇప్పుడు నేనేం పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతానంటే, మీరందరూ జానీ మాస్టర్ తప్పు లేదా అప్పుడు ఆ మేడం కొరియోగ్రాఫర్ తప్పు అంటే పేరు నాకు తెలియదు, కొరియోగ్రాఫర్ తప్పు అని మనం చూపించేస్తున్నాం. రేపు ఒక రోజు అది 2 years అవచ్చు, ట్రయల్లో 5 years అవచ్చు, ఎన్నో నాకు స్వయం సార్ నాకు తెలియదు. అది రేపు అది తప్పు కాదు అనే దానికి తప్పు కాదని తెలిసింది అనుకోండి, జానీ మాస్టర్ మంచోళ్ళు అని చెప్పి మీరు ప్రచారం చేస్తారా? ఒక 15 రోజులు కవర్ చేస్తారా? ఇప్పుడు ఈ రోజు ఇన్ని రోజులు కవర్ చేశారు కదా జానీ మాస్టర్ గారి గురించి తప్పని, ఇప్పుడు మీరు కవర్ చేస్తారా? రేపు ఆయన తప్పు చేయలేదు బయటకు వచ్చాడు, లేదు జానీ మాస్టర్ మంచోళ్ళు అంటే ఆయన పోయినప్పుడు ఆఫర్లన్నీ మీరు తెప్పించగలరా? ఇవ్వలేరు. నెక్స్ట్, లేదు జానీ మాస్టర్ తప్పు, ఆ అమ్మాయి కరెక్ట్ అని అన్నాడు. ఇప్పుడు దాకా మరి అమ్మాయిని బ్లేమ్ చేశారు, అందరూ చాలా మంది తప్పుగా మాట్లాడారు. మరి ఇప్పుడు ఆ అమ్మాయి ఒక క్యారెక్టర్ని మీరు మంచిగా తీసుకురాగలరా? రాలేం కదా. అంటే మనము ఒకళ్ళతో ఇంటర్వ్యూ పెట్టేటప్పుడు వీడు వర్త్ పర్సనా కాదా, ఈ ఇన్సిడెంట్కి దీనికి ఈయనకి దగ్గరికి సంబంధాలు ఉన్నాయా లేదా అని చూసే పెట్టాలి. ఇప్పుడు రోడ్డును పోయిన వాళ్ళందరినీ తీసి కూర్చోబెట్టి వాళ్ళ చరిత్రని ఈయన ఎవరైనా డిసైడ్ చేయడం నాకు అర్థం కాదు. చాలా మంది కొన్ని చదివాను, నేను చూశాను. ఒకడు వచ్చి అంటాడు నేను దగ్గరుండి చూశాను, నేను దగ్గరుండి పడుకోబెట్టాను, నేను దగ్గరుండి కారులో ఎక్కించాను. ఏంటి సరే, అప్పుడు మనం ఎవరిని పట్టుకోవాలి? ఫస్ట్ ఆయన తీసుకెళ్ళి 4 తన్నాలి. ఒక ఆడదానికి అన్యాయం జరుగుతుంటే నువ్వు ఆయన చూసి ఊరుకున్నావు కదా, ఆయన 4 పీకాలి. ఆయన్ని పీకాల్సింది పోయి వాడికి ఒక్కొక్కడికి రోజుకో కాస్ట్యూమ్ వేసి, మెడలో ఒక చైన్ వేసి వాడిని కూర్చోబెట్టి వాడిని ఒక హీరోని చేసి మా యూనియన్ డాన్సర్లందరినీ
మమ్మల్ని బ్లైండ్ చేసి ఏంది ఎంతవరకు ఇది కరెక్ట్? అంటే డాన్సర్లు అందరూ ఇలాగే ఉంటారా? ఇప్పుడు నేను మీకు ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం సార్? మీరు నాకు బ్రదర్ లాంటి వాళ్ళు, నాకు చిన్నప్పటి నుంచి నా క్యారెక్టర్ మీకు తెలుసు, నేను స్కూల్స్ లో కూడా జాబ్ చేస్తున్నాను. మరి నా క్యారెక్టర్ బ్యాడ్ అయితే ఈ రోజు నేను ఈ పాటికి ఏదో న్యూస్ ఛానల్ ఉండాలి కదా. నా ఆధార్ కార్డు తీసుకొని మీరు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెక్ చేయండి నా మీద ఏమైనా తప్పుడు వార్తలు. అంటే డాన్సర్లు అందరూ ఎలాగంటే తప్పుగా వేయకండి. ఇప్పుడు ఇంకొక విషయం, యూనియన్ లో మా మాస్టర్ ఎలాగ ఉన్నారని అడిగారు. అవును, దానికి నేను చెప్తాను. ఇప్పుడు ప్రెసిడెంట్ గా ఆయన మా యూనియన్కి వచ్చిన తర్వాత నిజంగా చెప్తున్నాను, ఆయనకి నాకు చాలా క్లాషెస్ జరిగాయి. అంటే ఏంటి, యూనియన్ పరంగా, వ్యక్తి పరంగా నేను ఆయన ఫ్యాన్ని. జానీ మాస్టర్ గారు అంటే కొరియోగ్రఫీ అంటే నాకు ఇష్టం. యూనియన్ పరంగా నాకు చాలా క్లాషెస్ జరిగాయి. ఏంటంటే ఆయన ఒక ప్రెసిడెంట్ గా జరిగినప్పుడు, మాస్టర్ ఈ పని ఎందుకు మీరు చేయట్లేదు, ఆ పని ఎందుకు చేయట్లేదు అన్నప్పుడు మాస్టర్ గారు కూడా మాకు సమాధానం చెప్పేవారు. ఆయనకి మాకు క్లాషెస్ అయ్యి కామన్. మా యూనియన్ లో మాకు చాలా సవాలక్ష ఉంటాయి. మేము అందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్ లా ఉంటాం, అన్నదమ్ముల్లా. ఈ రోజు మేము గొడవలు ఆడుకున్నా రేపు కలిసిపోతాం. మా బాండింగ్ ఎలా ఉంటుంది మా యూనియన్ లో, ఎవరికి హెల్ప్ వచ్చినా అందరూ హెల్ప్ చేసుకుంటాం. ఇప్పుడు మాస్టర్ గారు మన నిజంగా చెప్తున్నాను, 2 చేతులెట్టి మెగా ఫ్యామిలీకి దండం పెట్టాలి. దేవుడు రామ్ చరణ్ గారు, ఉపాసన గారు మా యూనియన్ కి హెల్త్ ఇన్సూరెన్స్ తేడానికి మాస్టర్ గారు కృషి ఉంది. జానీ మాస్టర్ గారు వెళ్ళి కూర్చొని, సార్ మా యూనియన్ లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా మంది కష్టపడుతున్నారు, ఆయన కష్టపడాలి చెప్పి ఆయన మాకు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తెప్పించాడు. హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పించారు. అది ప్రాసెస్ లో ఉండగానే ఈ సంఘటన జరిగింది. మరి అది ఎంతవరకు అయింది అనేది ఆ తర్వాత ఇష్యూ జరుగుతుంది. అంటే స్వతహాగా ఎవరికన్నా ఇబ్బంది ఉంటే, చాలా మందికి యూనియన్ లో ఏదన్నా ఉంటే హెల్ప్ చేసే మనస్తత్వమే జానీ మాస్టర్ సార్. చాలా మందికి హెల్ప్ చేశారు. రీసెంట్ గా జరగడానికి ముందు ఫ్లడ్స్ లో కూడా మొన్న విజయవాడలో కూడా వెళ్ళి హెల్ప్ చేసి వచ్చారు. ఒక్క విషయం ఏంటంటే, నేను నిర్మోహమాటమే చెప్పేస్తున్నాను, ఆయనది ఏంటంటే నేను చెప్పిందే జరగాలి అనే ఒక సిద్ధాంతమే తప్ప వ్యక్తిపరంగా ఆయన మీద ఇలాంటి ఇష్యూస్ ఇప్పుడు ఇది ఫస్ట్ టైం నేను చూడడం. ఎలాంటి ఇష్యూస్ లేవు. నేను ఈ రోజు ఆయన నాకు శత్రువుగా ఉన్నాడు కదా అని చెప్పి నేను ఆయన మీద తప్పులు చెప్పి వెళ్ళిపోతే ఒకళ్ళ జీవితం నాశనం చేయకూడదు. నాకు మా ఇంట్లో వాళ్ళు చేర్పింది, నా గురువు నేర్పింది ఏంటంటే వీటి మీద కొట్టు కానీ పొట్ట మీద కొట్టకరా అన్నాడు. ఇప్పుడు నేను జానీ మాస్టర్ గారి మీద 4 అబండాలు వేసేసి నన్ను హీరోని అయిపోవచ్చు, అవసరం నాకు లేదు. అది కోర్టులో ఉన్న పరిధిలో ఉన్నది, నేను మాట్లాడడానికి నాకు రైట్స్ లేవు. యూనియన్ పరంగా ఆలోచిస్తే జానీ మాస్టర్ గారు కొన్ని తప్పులు ఉన్నాయి, కొన్ని ఒప్పులు ఉన్నాయి. ఒప్పులు ఏంటంటే ఎవరికైనా ఆపదంటే ఆదుకోవడం, ఏదైనా ప్రాబ్లం ఉందంటే పరిగెట్టుకుంటూ వెళ్ళి వాళ్ళ గురించి పరామర్శించడం, హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఆయన తోచినంత సాయం చేయడం, ఇవి ఉన్నాయి. ఇంకా తప్పులు ఏమంటే ఆయన ఎవరైనా సరే నిలదీసి అడిగితే ఆయనకి అది నచ్చదు. నేను పాయింట్ అవుట్ చేస్తే నేను పాయింట్ అవుట్ చేశా చాలా సార్లు. జానీ మాస్టర్ కి మీకు యూనియన్ లో ఏదైనా ఇష్యూస్ మీద ఫైట్ జరిగింది, చాలా ఫైట్ జరిగాయి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ రీసెంట్ గా మొన్న ఒకసారి ఏమడిగానంటే, ఒక మాస్టర్ నన్ను తిట్టాడు. అది చాలా దారుణంగా తిట్టారు. అది మా యూనియన్ లో పరిధి గొడవలో ఉంది, అది మీకు నేను చెప్పకూడదు. తిడితే నేను మాస్టర్ గారికి పెట్టా, మాస్టర్ గారు ఇలా నన్ను ఇలాగ అన్నాడు, బ్యాడ్ వర్డ్స్ చేశాడు, మీరు దాని మీద ఏం యాక్షన్ తీసుకుంటారంటే ఆఫ్టర్ ఎన్బీకే ఈవెంట్, బాలకృష్ణ గారి ఈవెంట్ తర్వాత యాక్షన్ తీసుకుంటాను. థ్యాంక్ యూ మాస్టర్ అని అయిపోయింది. ఎన్బీకే ఈవెంట్ అయిపోయినా సరే యాక్షన్ తీసుకోలేదు. నేను ఏదైనా మాట్లాడితే, మాస్టర్ మీరు చేస్తుంది తప్పు, మీకు ఒక న్యూ మాకో న్యాయం అని అంటే మమ్మల్ని గ్రూప్ లో తీసేస్తారు. మాకు ఒక అఫీషియల్ గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్ లో నన్ను తీసేశారు. అతను తిట్టిన తర్వాత కూడా మరుసటి రోజు నుంచి తీయలేదు. అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఆయనకి ఎవరు సపోర్ట్ చేస్తే ఆయన కాపాడుకుంటూ వస్తున్నాడు. అంటే ఆ విషయంలో నేను ఆయన మెచ్చుకుంటా. మళ్ళీ అంటే కాపాడుకున్నాడు అంటే నన్ను బయట తోశారు. ఆ విధంగా నేను యూనియన్ లో మాస్టర్ గారికి విరుద్ధం, కానీ వ్యక్తిపరంగా ఆయన బయటని హెల్ప్ చేసిన పరంగా చూస్తే ఆయన మంచోడు. ఇప్పుడు ఈ ఎలిగేషన్స్ ఎందుకు వచ్చాయనేది వాళ్ళ పర్సనల్స్ లో దూరం. ఎందుకంటే కూడా అంతకుముందు సాంగ్స్ చేశారు, చాలా ఆవిడ కూడా చాలా కొరియోగ్రఫీ వీడియోస్ అన్ని కూడా యూట్యూబ్ కి సంబంధించి సాంగ్స్ కానీ డీకి సంబంధించి ఇవన్నీ కూడా ట్రెండ్ అవుతున్న పరిస్థితి. అంటే మాస్టర్ గారు మీరు ఎప్పుడైనా అసోసియేషన్ లో ఎప్పుడైనా చూసారా, వచ్చారా అంటే ఏం చెప్తారు? సార్ యాక్చువల్లీ నేను మాస్టర్ గారితో ఎప్పుడు చూడలేదు, కానీ ఆవిడ అసిస్టెంట్ గా ఉన్నప్పుడు చూసాను. నేను మాస్టర్ గారి సాంగ్లకి వెళ్ళాను సార్. జానీ మాస్టర్ గారి సాంగ్లు నేను చేశాను, మాచల్ల నియోజకవర్గం చేసాము. ఆ తర్వాత ఈయన RX100 హీరోది ఒక సాంగ్ చేసాము. ఆ తర్వాత పరారైన ఒక సాంగ్ చేశాను. ఆ తర్వాత ఇంకా 2-3 సినిమాలు చేసా, పేర్లు మర్చిపోయాను. జానీ మాస్టర్ గారితో 4 సాంగ్లు చేశాను నేను. నెక్స్ట్ రౌడీ బేబీ సాంగ్ కూడా ప్రాక్టీస్ కూడా చేశాను ఆయనతో పాటు. ట్రావెల్ అయితే చిన్నపిల్లడి మనస్తత్వం, అప్పుడే కోపడతారు, అప్పుడే నవ్వుతారు, అప్పుడే బాగా చూసుకుంటాడు, సారీ రా అంటాడు. అవన్నీ సార్ ఒక విషయం, అన్నీ ఉన్నాయి. ఈ మేడం ఇప్పుడు మీరు చెప్పిన కంప్లీట్ ఇచ్చిన మేడము వాళ్ళతో ఎన్ని సంవత్సరాలు, చాలా సంవత్సరాల నుంచి ట్రావెల్ అవుతుంది, కొరియోగ్రఫీలో అవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో నాకు తెలియదు.
యూనియన్ లో నేను ఉన్నా సార్ నాకు తెలియదు. ఓకే, నేను ఇప్పుడు ఏదో నోరు జారి చెప్పవచ్చు, కానీ నాకు తెలియదు నేను ఎలా చెప్తాను. కరెక్టే. అంటే ఒకటి నాగేష్, నువ్వు అంత కరెక్ట్ గానే చెప్తున్నావు. ఇప్పుడు ఒక యూనియన్ కి సంబంధించి మీ యూనియన్ లో కూడా అమ్మాయికి ఎవరైతే జానీ మాస్టర్ వైఫ్ సుమలత చెప్తున్నారు, జానీ మాస్టర్ కి సంబంధించి ఆ అమ్మాయిని చాలా బాగా చూసుకున్నాడు, ఆమెని ముంబైకి తీసుకెళ్లి ఆమె కార్డు ఇప్పించాడు, ఇక్కడ కూడా కార్డు ఇప్పించే ప్రయత్నం చేశారు. ఇన్ని బాగా చూసుకున్న జానీ మాస్టర్ అని ఆ అమ్మాయితో దానికి సంబంధించి ఒక సినిమాలు కూడా కొన్ని స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడో జరిగిన ఒక సంఘటన నిజంగా జరిగితే ఇప్పుడు ఒక వ్యక్తి ఒక అమ్మాయి మీద రేప్ అటెంప్ట్ అలాంటివి చేస్తే ఆ వ్యక్తిని కలవటానికో కలిసి చూడటానికి కూడా భయపడతారు నార్మల్గా విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో. కానీ అమ్మాయి చాలా వీడియోస్ ఏదైతే ఉన్నాయో చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, ఆహ్లాదంగా ఉన్నారు. అంత ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది అనేది కూడా అందరూ అనుకునేది. దీనికి సంబంధించి అందరూ మాట్లాడుకుంటున్నారు. నిజంగా అప్పుడెప్పుడో జరిగితే ఇప్పుడేంటి అనేది ఒకటి. దాంతోపాటు నిజంగా ఆయన అలా చేస్తే ఇంతవరకు ఎన్ని సంవత్సరాల వరకు కూడా 2017 నుంచి ఇప్పుడు 24 వరకు దగ్గరగా 7 సంవత్సరాలు ట్రావెల్ అవసరం ఉందా అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు నేను కొన్ని దీనికి అంటే జానీ మాస్టర్ గారిని సింక్ చేయకుండా నేను కొన్ని విషయాలు చెప్తాను. ఆ విషయాలకి దీనికి సింక్ అయితే లేదు, దానికి దీనికి లింక్ చేయకండి. ఇప్పుడు మనం రీసెంట్ గా పేర్లు ఎందుకు, ఒక హీరో గారితో ఒక ఇన్సిడెంట్ వచ్చింది, బయటికి ఒక విషయం వచ్చింది. వాళ్ళు మాట్లాడుకున్నవి ఆడియో కాల్స్ వీడియో కాల్స్ అన్ని వచ్చాయి. అంటే వాళ్ళిద్దరు క్లోజ్ గా ఉండి వచ్చారు. ఈ రోజు ఎందుకు జరిగిందంటే అది వాళ్ళ పర్సనల్స్. ఇప్పుడు అంతకుముందు మనకు శ్రీరెడ్డి గారితో ఒకటి వచ్చింది. ఇప్పుడు ఆ ఫోటోలు మనం దీంట్లో సోషల్ మీడియాలో కూడా చూసాం, పెట్టారు వేరే వాళ్ళు నన్ను అలా చీట్ చేశారని. మరి ఆ ఫోటోలు తీసుకుని నవ్వుతూనే కదా ఫోటోలు తీసుకున్నారు వాళ్ళు. అంటే అప్పుడు నవ్వుతూ ఉన్నావు కదా, ఇప్పుడు ఎందుకు కేసు పెట్టామని ఎవరు అడగలేదు కదా. అంటే ఆవిడకి అన్యాయం జరిగిందని కేసు పెట్టారు. ఇక్కడ వీళ్ళ మధ్యలో ఏం జరిగిందో మనకు తెలియనప్పుడు నవ్వుతూ ఉన్నారు కదంటే, నవ్వుతూ ఉన్నారు ఇప్పుడు కేసు ఎందుకు పెట్టింది అనేది వాళ్ళకే తెలియాలి. మనం ఎలా చెప్తాం, నేను ఎలా డిసైడ్ అవుతాను? ఇప్పుడు వాళ్ళ మిస్సెస్ గారు అన్నట్టు ఆవిడ నవ్వుతూనే ఉంది కదా, అన్ని చేసింది కదా, అప్పుడే జరగాలి కదా, ఇప్పుడు ఎందుకు పెట్టిందంటే అది వాళ్ళు చూసుకోవాల్సింది. ఇది ఎవరు నోరెప్పాలి ఈ విషయాల మీద? ఆ అమ్మాయి ఇప్పాలి, అక్కడ మాస్టర్ గారు ఇప్పాలి. వాళ్ళిద్దరు మాట్లాడుకోవాల్సిన విషయాలు. నేను సమాధానం చెప్పలేను దానికి. అంటే ఇంతకుముందు ఆ అమ్మాయి ఉన్నది ఇలా చేసింది అలా చేసింది అంటే అది మీరు నేను డిసైడ్ చేసేది కాదు. దానికి ఒక చట్టం ఉంది, దానికి కొన్ని కేసులు ఉన్నాయి, రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, వాళ్ళు రివ్యూ చేస్తారు. ఎంత ధైర్యం, ఇప్పుడు ఏ ఎవిడెన్స్ లేకుండా పోలీసు వాళ్ళు కేసు పెట్టరు. ఆ అమ్మాయి ఏ ఎవిడెన్స్ లేకుండా అంత ధైర్యం వెళ్ళదు. అలాగే ఏ తప్పు చేయకుండా మౌనంగా ఎవరు ఉండరు. కాబట్టి వాళ్ళ విషయాలు మీరు ఎక్కువ నన్ను కదిపి నన్ను కూడా లేదు. మా యూనియన్లో కొన్ని రూల్స్ ఉంటాయి సార్. అంటే మాస్టర్ గారి గురించి కానీ వేరే వాళ్ళ గురించి కానీ తప్పుగా మాట్లాడద్దని మాకు యూనియన్ రూల్స్ రెగ్యులేషన్స్ ఇచ్చింది. ఎందుకంటే ఎలా మాట్లాడుకుంటూ పోతే మన యూనియన్ పరువు మనం తీసుకున్నట్టు ఉంటుందని మాకు సెక్రటరీ గారు స్ట్రిక్ట్ ఇచ్చారు. కానీ నేను నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకొని ఉండలేక వచ్చాను ఇక్కడికి. ఎందుకంటే నాకు డాన్స్ అలా విమర్శిస్తున్నారు, నాకు వర్క్ పోయింది సార్. ఈ ప్రాబ్లమ్స్ అని నేను ఎఫెక్ట్ అయ్యింది సార్. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ సార్, నేనే ఉన్నాను, నేను ఒక సినిమా డాన్సర్ని, రోజు షూటింగ్కి వెళ్ళి నైట్ 2 గంటలకు వస్తున్నాను. ఇప్పుడు ఈ ఇష్యూ జరిగిన తర్వాత కొందరు ఏమంటున్నారంటే, నువ్వు సినిమా డాన్సర్ కదమ్మా, మా ఇంట్లో ఏడొచ్చిన పిల్లలు ఉన్నారు, ఏదైనా ఇల్లు చూసుకో, వేరే దగ్గరికి వెళ్ళు అనేటి మాటలు వస్తున్నాయి. నాకు బాధ అనిపించింది. అంటే అందరూ అలాగ ఉండవు. అలాగనేసి నేను మాస్టర్ తప్పు చేశారని అనట్లేదు. కోర్టులో పరిధిలో ఉన్న దాన్ని మనం మాట్లాడకూడదు. ఇప్పుడు అంతకుముందు వేరే పక్క రాష్ట్రంలో 16 నెలలు జైల్లో ఉండొచ్చారు, సీఎం అయ్యారు. అంత మాత్రం ఆయన దోష అయిపోయారా? ట్రైల్లో ఉంది కదా, ఆయన సీఎం అయ్యాడు కదా. ఏమో నెక్స్ట్ జానీ మాస్టర్ గారు కూడా ఇంకా పెద్ద స్టేజ్లోకి వెళ్ళొచ్చేమో. ట్రైల్లో ఉన్నంత మాత్రాన ఇప్పుడు కూడా ఒక అంటే జైల్లోకి వెళ్ళినంత వాళ్ళు అందరూ దొంగలు అనుకుంటే మొత్తం ప్రపంచం మొత్తం దొంగలమే. ఏదో ఒక పని చిన్న డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా మనం జైలుకి వెళ్ళి వస్తాం, అంత మాత్రం దొంగలైపోతామా? దానికి అవును, ఒక కోర్టు, ఒక చట్టం ఉంది, చట్టం తన పని చేసుకెళ్ళిపోద్ది. చట్టానికి ఎవరు చుట్టం కాదు. ఈ రోజు ఎవరు అతిథులు కాదు. ఒక రోజు లేట్ అవుద్ది అంతే, కానీ న్యాయం అనేది మాత్రం నిలబడుతుంది. అది ఎవరి పక్క నిలబడుతుంది అనేది మనం వేచి చూద్దాం. అప్పుడు ఆ న్యాయం నిలబడిన రోజు నన్ను పిలండి, నేను అప్పుడు మాట్లాడతా. ఏంది, ఒక జానీ మాస్టర్ తప్పు చేస్తే జానీ మాస్టర్ తప్పు నేను ఖండిస్తాను. లేదు సృష్టివర్మ గారు ఇప్పుడు పేరు చెప్పారు కదా, ఆ అమ్మాయి మేడం గారు తప్పు చేస్తే ఆ అమ్మాయిని నేను ఖండిస్తా. తెలియకుండా మనం ఈ రోజు నోరు జారేస్తే వాళ్ళ మీద ఒక మచ్చ చేయడం చాలా ఈజీ, చెరపడం చాలా కష్టం. మీ యూనియన్ కి సంబంధించి ఏదన్నా ఒక ప్రాబ్లం జరిగినప్పుడు, ఒక ఆడపిల్లకి కానీ అబ్బాయికి కానీ ప్రాబ్లం జరిగినప్పుడు, మన ఇంట్లో ఒక తప్పు జరిగినప్పుడు మనమే సరిదిద్దుకోవాలి. ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో ఆయనే దాన్ని కూర్చోబెట్టి మాట్లాడాలి. కమిటీ ఉంటుంది, యూనియన్ ఉంటుంది. నిజంగా యూనియన్లో జానీ మాస్టర్ ఉన్నారు, ఆవిడ కూడా ఉంది. అంటే మీ యూనియన్లో దీని గురించి ఎప్పుడైనా చర్చ జరిగిందా, ఎప్పుడైనా మాట్లాడుకున్న? యాక్చువల్లీ అమ్మాయి కార్డు తీసుకునేది రీసెంట్గానండి, ముంబై యూనియన్ మాస్టర్ కార్డు.
అమ్మాయి రీసెంట్ గా ఆ కార్డు కోసమే డిస్కషన్ జరుగుతుంది, జానీ మాస్టర్ గారు కార్డు ఇవ్వాలని. మాకు ఒక యూనియన్ లో కొన్ని రూల్స్ ఉంటాయి సార్, చాలా మంది తెలియక మాట్లాడుతున్నారు కానీ యూనియన్ గురించి. మా యూనియన్ లో ఒక రూల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఉన్నాను సార్, నేను ప్రెస్ రిపోర్టర్ అయిపోయి మీ ప్లేస్ లో కూర్చుని పోతానంటే ఇచ్చేస్తారా? నేను బయట నుంచి చాలా దగ్గర బైకులు పెట్టుకొని మాట్లాడాను, నాకు ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తారా? యూనియన్ లో కొన్ని రూల్స్ ఉంటాయి. ఏంటంటే మాకు జనరల్ బాడీ ఉంటుంది, జనరల్ బాడీలో అందరికీ చెప్పి ఆమోదం తీసుకున్న తర్వాత అప్పుడు మేము ఇస్తాం. అంతేగాని ఇష్టసారంగా వచ్చిన వాళ్ళకల్లా ఇచ్చి వెళ్ళిపోవడానికి ఇది ఏమైనా సినిమా టికెట్లు కాదు సార్, కొరియోగ్రఫీ టికెట్స్. కొరియోగ్రఫీ కార్డు ఇస్తున్నామంటే వర్తా కాదా అంటే నేనున్నానండి. ఇప్పుడు నేను ఒక హీరో కొడుకుని, ఇప్పుడు మా నాన్న పెద్ద స్టారు, నేను అయిపోతానా చెప్పండి? నేను స్టార్ అయిపోతానా? అవును కదా, టాలెంట్ ఉండాలి కదా. ఇప్పుడు మాస్టర్ గారి దగ్గర ఉన్న మాస్టర్ గారు పాన్ ఇండియా బెస్ట్ కొరియోగ్రాఫర్, నువ్వు బెస్ట్ అయిపోతాను మాకెలా తెలుస్తుంది? దానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మాకు మాస్టర్స్ ఉంటారు సార్, మాస్టర్లు అందరినీ పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు మేము డాన్సర్ కార్డులు ఇవ్వాలంటే మాకు జనరల్ బాడీలు అడుగుతారు, మేము ఇన్ని కార్డులు ఇద్దాం అనుకుంటున్నాం, మాకు ఇంత ప్రాబ్లం ఉంది, షూటింగ్లు సరిపోవట్లేదు అంటే మేము అందరం కొందరు వద్దంటారు, కొందరు కావాలంటారు. అది యాక్సెప్ట్ అవ్వడానికి మాకు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, బయలే ఉంటుంది. ఇవన్నీ ఏంది మేము ఎవరు కాదు, మేము క్రియేట్ చేసుకుంది కాదు, మాకు ఒక ఫెడరేషన్ ఉంటుంది, 24 క్రాఫ్ట్స్ ఉంటుంది. ఆ పెద్దలందరూ అనుమతితో మేము చేసేవి అన్నిని, ఎవరు పడితే వాళ్ళు తీసుకునే నిర్ణయం కాదు. ఈ రోజు నేను ఇప్పుడు మాట్లాడడానికి వచ్చాను, రేపు పొద్దున యూనియన్ నా మీద యాక్షన్ తీసుకుంది అనుకోండి, అది ఫెడరేషన్ వాళ్ళు వీళ్ళందరి ద్వారా జరిగితేనే జరుగుతుంది. నన్ను ఇప్పుడు ఓన్గా వచ్చి ఒక యాక్షన్ తీసుకోవడానికి అవ్వదు. ఓకే, మరి ఎలాగా అప్పుడు అమ్మాయిని ఇలా సపోర్ట్ చేస్తామంటే, అమ్మాయి కార్డు ఇచ్చింది ఇంకా నెల రోజులైంది, ఇంకా కార్డు కూడా ఇష్యూ అయ్యింది, నెంబర్ ఇష్యూ అయిందో లేదు కూడా నాకు తెలియదు. అది ఇంకా అది సెక్రటరీ ప్రెసిడెంట్ పరిధిలో ఉంటది. కాబట్టి వాళ్ళ గురించి ఎప్పటి నుంచో ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు చాలా మంది. ఎప్పటి నుంచి ఎలాగున్నది అమ్మాయి? మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి, చాలా మంది లేడీ డాన్సర్స్ మా దాంట్లో డాన్సులు చేస్తారా, వాళ్ళు అందరూ మా యూనియన్ మెంబర్స్ కాదండి. ఓకే, మా యూనియన్ లో కార్డు తీసుకోవాలంటే చాలా టైం పడుతుంది. వాళ్ళు ఇంకా డాన్సర్స్, లేడీ డాన్సర్స్ కి ఒకేసారి అంత అమౌంట్ పెట్టి కార్డు ఇచ్చి చేయాలంటే కష్టం అవుతుంది కదా అని చెప్పి ఈ ప్రాసెసింగ్ లో వాళ్ళు చేసుకోనియండి, మనకి లేడీ డాన్సర్లు తక్కువ కదని చేసుకున్నా సరే మాకన్నా ఎక్కువ రెస్పెక్ట్ గా చూసుకుంటారు డాన్సర్స్ ని. మీకు ఇంకొక విషయం మీరు గమనించట్లేదు, నాకు ఆడపిల్లలు ఉన్నారండి, అక్క చెల్లెలు ఉన్నారండి, నాకు ఒక కూతురు ఉందండి. అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా మేము అలాగే చూస్తాం సార్. ఇంకా బయట వాళ్ళు అలా చూస్తారేమో కానీ మేము అలా చూడం. సొంత అక్క చెల్లి అన్న తమ్ముళ్ళ కలిసిమెలిసి ఉంటాం. ఏ ఒక్కరం కూడా ఎక్కడ కూడా మిస్బిహేవ్ చేయం. మా యూనియన్ డాన్సర్లు ప్రతి ఒక్కరికి ఒక మంచి ఫ్యామిలీ ఉంది, మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది సార్. మా డాన్సర్స్ అందరిలో ఏ ఒక్క డాన్సర్ తప్పు చేయడు. వాళ్ళే ఇంకా ముందు లేడీస్ వచ్చారు, వాళ్ళకి సీట్ ఇవ్వండి రా, అమ్మ ప్లేట్ తీసుకుని నువ్వు తినరా తల్లి, అరే ముందు ఆ అమ్మాయిలు అయిపోయినరా, మేకప్ అయిన తర్వాత మనం వెళ్దాం, అలా చేసి వాళ్ళు ఒక్కొక్క దగ్గర కొన్ని అవుట్ ఆఫ్ స్టేషన్ లో సాంగులకు వెళ్ళేటప్పుడు కొన్ని వాష్రూమ్ ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా వాళ్ళకి మేము కాపలా ఉంటాం. వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము ఇక్కడ గోడ కడతాం ఇటు తిరిగి. మేము అందరూ డాన్సర్లు అంటే అందరూ చీప్ గా చూడకండి దయచేసి. డాన్సర్స్ అందరూ కూడా మాకు కూడా మనసు ఉంటుంది, మానవత్వం ఉంటుంది, ఎదుటి వాళ్ళని గౌరవించాలని ఉంటుంది. నాకు అక్క చెల్లి అమ్మ కూతురు అందరూ ఉన్నారు. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి 2 చేతుల నమస్కారం పెడుతున్నాం. డాన్సర్స్ అంటే మాకు మంచి మనసు ఉంటుందమ్మా. మేము మా తోటి డాన్సర్లు మా అక్క చెల్లిలా చూసుకుంటాం. మీరు ఇన్ని చూశారు కదా, ఏ డాన్సర్ అయినా ఎక్కడైనా వల్గర్గా బిహేవ్ చేసినట్టుగా ఏ న్యూస్లో వచ్చాయి ఎప్పుడైనా? ఇన్ని రోజులు వచ్చాయా? మాకు అక్కడ కష్టపడడానికే టైం సరిపోదు సార్. ఖాళీ దొరికితే వెళ్ళి ఒక టీ తాగి అమ్మాయి అని అలా కూర్చుందా అని ఉంటుంది. మాకు కొరియోగ్రాఫర్స్ కానీ వీళ్ళందరూ కానీ కష్టపడడానికే టైం సరిపోదు. ఓకే, ఇంకోటి ఏంటంటే ఎవరైతే మేము డాన్సర్లు కొరియోగ్రాఫర్లు అని చెప్పి మీడియాకి వచ్చి మాట్లాడుతున్న వాళ్ళు వచ్చి వీళ్ళందరూ కూడా జానీ మాస్టర్ వర్క్లో చాలా గట్టిగా ఉంటాడు, రావే పోవే అని చెప్పి ఆడపిల్లల్ని అలా మాట్లాడితే నేను ఎక్కడో విన్నాను. నిజంగా ఆయన కొరియోగ్రఫీ చేసేటప్పుడు ఇప్పుడు ఒక పని చేసేటప్పుడు కరెక్ట్గా చేయాలని చెప్పడం గురువు చెప్తూ అందరూ చెప్తారు. అలాంటిది ఏదన్నా ఆయన బ్యాడ్ వర్డ్స్ మాట్లాడటం కానీ, తక్కువ చేసి ఆడపిల్లని చూడటమో లేకపోతే అలాంటిది ఎప్పుడైనా మీరు గమనించారు? అసలు విషయం మీకు అదే మంచి పాయింట్ అడిగారండి. జానీ మాస్టర్ కాదండి, ఏ కొరియోగ్రాఫర్ కూడా ఎవరిని తిట్టరు. ఇది వీళ్ళకి తెలియని మనస్తత్వం. వీళ్ళు ఏం చేస్తారు, పోవే అని ఎవరో నేను ఎక్కడ అదే అన్నాను, దాని ఫుల్ స్టాప్ పెట్టడానికి వచ్చాను. ఎవడ పడితే వాడు మా యూనియన్ గురించి కానీ మా మాస్టర్ల గురించి కానీ తప్పుగా మాట్లాడితే తోలు తీస్తా ఒక్కొక్కడికి. అది ఎవడైనా సరే వాట్ ఎవర్. ఏం తెలుసు యూనియన్ గురించి? ఎన్నో కష్టాలు పడితే అక్కడికి మాస్టర్లు అయ్యారు, ఎన్నో కష్టాలు పడితే డాన్సర్లు అయ్యాం, ఎన్నో కష్టాలు పడి మా కాళ్ళు మోకాలు చెప్పులు ఎరగొట్టుకొని ఈరోజు మేము ఈ ఫీల్డ్లోకి వచ్చాం. జానీ మాస్టర్ గారు కోపపడతారు ఎక్కడ? మూమెంట్ తప్పు చేస్తే కోపపడతారు. ఎక్కడ? ఎవరైనా సరే వలగరగా మాట్లాడితే. రావే పోవే అని ఏ అమ్మాయిని అనరు. ఇంకొక విషయం తెలుసండి, నేను మాచల్ నియోజకవర్గం సాంగ్ చేస్తున్నాను. ఆ రోజు నేను మాస్టర్ని
నా మీద తిట్టుకున్నాను మనసులో. ఉమెన్స్ డే ఆ రోజు రాను రానంటుంది చిన్నదో కంపోజ్ చేస్తాను నేను. మెట్ల మీద మేము ఉన్నాం, కింద అందరూ గర్ల్స్ ఉన్నారు. హ్యాపీ ఉమెన్స్ డే గర్ల్స్ అన్నారు అని అందరికి డైరీ మిల్క్ చాక్లెట్ తెప్పించి ఇచ్చారు. అరే మాస్టర్ మాకు ఇవ్వలేదు మాస్టర్ అని నేను ఉడుక్కున్నాను సరదాగా ఫన్నీగా. ఇప్పుడు ఒక్క విషయం, లేడీస్ అంటే రెస్పెక్ట్ లేకపోతే ఆయన ఆ విధంగా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు. ఆయనకుండే స్టేటస్కి ఆయనకుండే పలుకుబడికి తప్పు చేయాలని చేయొచ్చు, కానీ ఇది ఎందుకు వచ్చింది అనేది వాళ్ళ పర్సనల్ తెలియాలి, దేవుడికి తెలియాలి. అది నిజ నిర్ధారణలు బయటపడతాయి. కాబట్టి ఈ రోజు నేను ఫ్రాంక్ గా చెప్తాను, జానీ మాస్టర్కి నాకు పడదండి, నిజంగా పడదు. యూనియన్ పరంగా, బయట మాస్టర్ పరంగా నేను ఆయన ఫ్యాన్ని. యూనియన్ పరంగా ఎందుకు పడదంటే యూనియన్ లో నాకు విరుద్ధం జరుగుతుంది. నేను ఇప్పుడు నెక్స్ట్ మీకు ఇంకో ఇంటర్వ్యూ కూడా ఇస్తాను సార్ త్వరలో. ఆ ఇంటర్వ్యూ ఎందుకంటే మా యూనియన్ జనరల్ బోర్డు అయిన తర్వాత ఇస్తాను మీకు. మా యూనియన్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది మీరు ఈ సోషల్ మీడియా ద్వారా గవర్నమెంట్ దాకా చేరేలాగా నేను చెయ్యాలి. అది నేను ఇప్పుడు చెప్పను, నేను త్వరగా చెప్తాను. నెక్స్ట్ మా కొరియోగ్రాఫర్స్ గురించి కూడా చెప్పాలి మీకు. ఇప్పుడు చాలా మంది ఇష్టసారంగా మాట్లాడుతున్నారు సార్. మా కొరియోగ్రాఫర్స్ ఎలా రెస్పెక్ట్ ఇస్తారంటే, మీరు అనొచ్చు అందరు కొరియోగ్రాఫర్లు ఇదా అనేసి మొన్న ఇంటర్వ్యూలో చూశాను, తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు సార్ చాలా మంది. దయచేసి మీకు యూనియన్ డాన్సర్ అయినా అయి ఉండాలి, లేదంటే వాడు ఎప్పుడైనా మాతో కలిసి వర్క్ చేసే ఉన్న వాళ్ళతో ఇంటర్వ్యూ చేయండి. మీ రేటింగ్స్ కోసం మా జీవితాలు నాశనం చేయొద్దు. కొరియోగ్రాఫర్స్ ఎలాగుంటారంటే సెట్లో, నిజంగా చెప్తున్నాను, మా సొంత తండ్రి కూడా మమ్మల్ని అలా చూసుకోడేమో. మేము డ్యాన్స్ చేస్తున్నాడు, ఏమైంది నగేష్, కాల్ ప్రాబ్లం ఉందా, నువ్వు కూర్చోరా పర్లేదు కూర్చో, కూర్చో నగేష్ని కూర్చోబెట్టండి, చేయండి, నా కాల్ షీట్ నాకు పడుతుంది. సో మాస్టర్ భోజనం చేస్తున్నాడు, ఓకే భోజనం చేసి త్వరగా రండి అంటారు. ఒకవేళ సెట్ ఏం చేస్తున్నారు, టీ తాగుతాం, తాగండి ఫాస్ట్ తాగండి ఓకేనా. ఏ రోజు కూడా వాళ్ళు కూడా డాన్సర్ లాగా వచ్చి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళండి. ఆయన కూడా కృష్ణనగర్ నుంచి వచ్చిన ఆయనే కదా, ఎక్కడో నెల్లూరు నుంచి కష్టాలు సుఖాలు చూసిన అతనే కదా, ఆయన కూడా కింద నుంచి వచ్చిన అతనే కదా. ఏదో ఒక్కసారి చిన్నతే అది తప్పు చేశాడో లేదో ఒక ఎలిగేషన్ రాబోతుకి అందరం మనం పైన పడి కాకిల్లా పొడుచుకొని తినకూడదు కదండి, మనకి మానవత్వం ఉంటుంది కదా. అది నేను ఆయన ఒక పక్క సపోర్ట్ చేయట్లేదు, ఇటు ఈ అమ్మాయిని కూడా కాపాడాల్సిన బాధ్యత మందే కదా. ఎందుకంటే అండి నగేష్, ఎందుకంటే ఇప్పుడు ఈ సంఘటన చూసిన తర్వాత ఆడపిల్లల తల్లిదండ్రులు నిజంగా, ఎందుకంటే డీ అవ్వచ్చు, ఎన్ని డ్యాన్స్ షోస్ జరిగాయి. ఎందుకంటే నువ్వు నేను మనం అందరం కలిసి ఆట డ్యాన్స్ షో మనం ఏదైతే ఎప్పటి నుంచో చేసామో, చాలా మంది వచ్చి అక్కడ ఆడపిల్లలు కూడా వస్తారు, వాళ్ళకి ఇష్టం డ్యాన్స్ అంటే, వాళ్ళ ప్యాషన్ అది. కానీ ఇప్పుడు ఈ సంఘటన జరిగిన తర్వాత నిజంగా ఎంతమంది తల్లిదండ్రులు భయపడుతున్నారు, ఒక ఆడపిల్లని పంపించగలుగుతారా నిజంగా ఈ ఇష్యూని? దీనికి కారణం ఎవరు అంటే ఏం చెప్తారు? గుండెల మీద చేసుకొని పంపించవచ్చు సార్. మా దగ్గర ఉన్న సేఫ్టీ ఎంటైర్ మీరు ఎత్తుకుని ఎక్కడా దొరకదు. సినిమా ఫీల్డ్లో ఉండే సేఫ్టీ ఎక్కడా ఉండదు. చాలా మంది అనుకుంటారు సినిమా ఫీల్డ్ అమ్మో భయం. ఏంటి భయం సార్? నేను ఒకటే చెప్తున్నానండి, నేను రోడ్డు మీద నడిచి వెళ్తుంటాను, అటు నుంచి ఒక 4 ఆడలు వస్తారు, నలుగురిలో ఒక అమ్మాయి చూసి నా కాసి ఇలా కన్ను కొట్టి నవ్వితేనే తప్ప నేను చూడను కదా, నాకేం అవసరం? ఇప్పుడున్న చట్టాలు ఎలాగున్నాయి, ఈ చట్టాలకు భయపడే సగం మంది మగాళ్ళు ఎవరు కూడా ఆడలు ఊసుకెళ్ళట్లేదు సార్, తెలుసండి. మా యూనియన్లో లేడీస్కి ఉండేంత సేఫ్టీ ఎవరికి లేదు. ఇప్పుడు రీసెంట్గా మా యూనియన్ పెద్దలు, ఫెడరేషన్ అండ్ ఫిలిం ఛాంబర్స్ పెద్దలందరూ కలిసి 24 క్రాఫ్ట్స్లో ఒక్కొక్క క్రాఫ్ట్స్లో లేడీస్ వింగ్ అంటే లేడీస్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక టీంని ఏర్పరుస్తున్నారు. ఓకే, చాలా మంచి డిసిజన్ సార్ అది. అంటే ఏ ప్రాబ్లం వచ్చినా ముందు ఇక్కడ చేయండి, ఆ ప్రాబ్లం అక్కడ క్లియర్ అవ్వకపోతే మీరు అప్పుడు ఫర్దర్గా బయటకు వెళ్ళండి. ఎందుకంటే లేడీస్ కోసం అసలు మెయిన్ మా సినిమా ఫీల్డ్ మొత్తం ఉండేది లేడీస్ కోసమే సార్. ఎక్కువ సేఫ్టీ పర్సన్స్గా లేడీస్ కోసమే సార్. మనం అనుకుంటాం సార్ ప్రతి హీరోని హీరోయిన్ని అందరినీ తిట్టకుంటున్నాం కదా సార్. ప్రతి ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అండ్ హీరోయిన్స్ అండ్ సైడ్ క్యారెక్టర్ చేసిన ప్రతి ఒక్కరు కూడా లేడీస్కి ఇచ్చే రెస్పెక్ట్ అంత కాదు సార్. మనం ఎంతసేపు సినిమా చూసి మాట్లాడతాం కానీ ఒక లొకేషన్కి వెళ్తే లేడీస్కి పెద్ద సీనియర్ నటులు కూడా చైర్లు ఇచ్చి కూర్చోండి అమ్మా కూర్చోండి అని చెప్పి పక్కన నించిన రోజులు ఉన్నాయి. వాళ్ళని టైం వచ్చినప్పుడు ఏదైనా వాటర్ సీన్ జరిగింది అనుకో, ముందు ఇమీడియట్లో వాళ్ళు క్లాత్ కప్పి తీసుకెళ్తారు బయటికి. ఇన్ని మెయిన్ మా డాన్సర్స్ కూడా వాళ్ళ దగ్గర రెడీ షర్ట్లు ఉంటాయి, షార్ట్ అవ్వగానే షర్ట్లు మా వాళ్ళు వాటర్ బాయిల్ తీసుకొచ్చి ఇస్తారు, వేసుకుంటారు. ఎక్కడ సార్ మేము అనుకుంటాం మాది షూటింగ్ పర్పస్ అలా చేస్తాం, కానీ గుండెల మీద చేసుకొని చెప్తున్నాను, డాన్సర్గా రావచ్చు, ఎవరైనా రావచ్చు. డాన్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా తల్లిదండ్రులకు నేను 100% నేను బాండ్ పేపర్ మీద రాసేయమని ఇస్తాను. TFTDDA యూనియన్ లో ఉన్న సేఫ్టీ ఎక్కడా ఉండదు.
మా యూనియన్ లో ఉన్నంత నిజాయితీ, నిబంధత, మంచితనం, ఆడవాళ్ళని చూసుకునే విధానం మా యూనియన్ లో ఉన్నంత మంచితనం ఎక్కడ ఉండదు. మీరు అనుకోవచ్చు నువ్వు యూనియన్ వాడు కాబట్టి యూనియన్కే సపోర్ట్ చేసి మాట్లాడుతూ. యూనియన్ ఒకటే కాదండి, షో డాన్సర్స్ దగ్గర నుంచి మొదలెడుతున్నాను నేను. షో డాన్సర్ లో కూడా ప్రతి ఒక్కరు షో అవ్వగానే దగ్గరుండి ఒకళ్ళ ఆడపిల్ల లేట్ అయితే తీసుకెళ్లి దేబెట్టి వాళ్ళ ఇంటి దగ్గర దించిన వచ్చిన రోజులు ఉంటాయి డాన్సర్స్. అంటే అంత మాత్రాన తప్పుగా మాట్లాడదు. ఇప్పుడు ఐటీ చీట్లు ఎంప్లాయీస్ నైట్ డ్యూటీ చేసి 2 గంటలకు వస్తారు కారులో, మరి మీరు అలా తప్పుగా తీసుకుంటామా? ఇది మా ప్యాషన్తో వచ్చాను సార్. డాన్స్ అంటే మాకు ప్రాణం. ఇది తప్ప మేము వేరే చేయలేం. ఓకే, మీ యూనియన్ గురించి ఇంత గొప్పగా చెప్పిన నగేష్, మీలో కూడా మనస్పర్ధలు ఉన్నాయి. అవును. సతీష్ ఎవరైతే ఉన్నారో ఉమ్. మీ యూనియన్ సభ్యుడే, మాస్టర్ గారి గురించి కూడా చాలా సార్లు బయటకు వచ్చి మాట్లాడుకుంటున్న పరిస్థితి. అది అంటే నన్ను తొక్కేశారనో, కార్డుకి సంబంధించో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే ప్రతి చోట ఉండేయే, ప్రతి చోట ప్రతి దాంట్లో ఉండేయే. కానీ సతీష్ అంశం ఒకటి కూడా అంతకుముందు చాలా వైరల్ అయింది, బయటకు వచ్చి మాట్లాడాడు, ఇట్లాగా జానీ మాస్టర్ నన్ను అది చేశాడు, ఇది చేశాడు అని చెప్పి మాట్లాడాడు. నిజంగా దాని గురించి ఏం చెప్తారు మీరు? యాక్చువల్లీ జానీ మాస్టర్ గారు అంటే ఆయన, జానీ మాస్టర్ గారు నెక్స్ట్ మన సతీష్ గారు సీనియర్. అంటే మేము రాకముందు వాళ్ళు కార్డులు వాళ్ళిద్దరు కార్డులు తీసుకున్నారు. వాళ్ళ ఫ్రెండ్షిప్ ఏముంటుందో, వాళ్ళ దగ్గర వాళ్ళ మధ్యలో కోఆర్డినేషన్ ఏం జరిగిందో మనకు తెలియదు. ఆయన చెప్పింది నిజమా అబద్ధం అనేది వాళ్ళిద్దరికీ తెలుసు. ఓకే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత యూనియన్ లో మాకు కొన్ని రూల్స్ ఉంటాయి సార్. ఇప్పుడు నేను ఇక్కడ మీకు మీటింగ్ పెట్టి వెళ్తున్నాను, యూనియన్కి వెళ్ళిన తర్వాత నాకేం పనిష్మెంట్ ఉంటుందో నేను చూసుకోవాలి కదా. నేను మాట్లాడడం గొప్ప కాదు, అయినా నేను డేర్కి ఎందుకు వచ్చానంటే మా డాన్సర్లు తప్పు పడుతున్నారు కాబట్టి వచ్చాను. నేను మా డాన్సర్లు ఎక్కడ బ్యాడ్ నేమ్ రాకూడదని, మా యూనియన్ మీద చెడ్డ పేరు వచ్చిందని నేను వచ్చాను తెగించి. ఇప్పుడు ఆ సతీష్ గారి అంశం తీసుకుంటే, ఆ యూనియన్ లో సంథింగ్ మా జనరల్ బోర్డులో ఏదో జరిగింది, ఆ అంశం పలానా సో అది సోషల్ మీడియాలో వచ్చిందని రావద్దని ప్రెసిడెంట్ గారికి ఆయనకి ఒక ఫోన్లో కాంటాక్ట్ జరిగింది. అది ఏం జరిగిందో మాకు తెలియదు. దాని మీద వాళ్ళకి యూనియన్లో రూల్స్ ప్రకారంగా ఒక ఫైన్ పడుతుంది. ఆ ఫైన్ పడి దాన్ని బట్టి ఆ ఫైన్ దగ్గర వీళ్ళకి ఏదో క్లాష్ వచ్చి అలా బయటకు వెళ్ళాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన చెప్పిన అబద్ధాల నిజాలు అనేది వాళ్ళ కోఆర్డినేషన్ వాళ్ళకి తెలియాలి, నాకు తెలియదు. ఎందుకంటే నేను కార్డు తీసుకొని నేను అంతా 7-8 years అవుతుంది. నాకు ఈ 8 years మధ్యలో జరిగింది నేను చెప్పగలను. అంతకుముందు వాళ్ళకి ఏం జరిగిందో నాకు తెలియదు కదా. ఓకే, బిఫోర్ ఎంతో కొంత వాళ్ళ మధ్య మనస్పర్ధలో లేకపోతే ఉండొచ్చు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. అంతలో ఆయనకి ఈయన సాయం చేసి ఉండొచ్చు, ఈయనకి ఆయన సాయం చేసి ఉండొచ్చు, లేకపోతే ఇద్దరు ఒకరి చేయాలి ఒకరి భుజాల మీద చేలేసుకొని తిరిగి ఉండొచ్చు, ఫ్రెండ్షిప్ అయ్యి ఉండొచ్చు, వాళ్ళకి ఏమైనా వాళ్ళ పర్సనల్స్ కొన్ని ఉండొచ్చు. అవి ఇప్పుడు కోపం మీద బయట పెట్టి ఉండొచ్చు, అవి మనం చెప్పలేం కదా. ఇప్పుడు నేను మరి ఈ పాయింట్ ఆఫ్ మీరు ఎందుకు ఇన్ని సంవత్సరాలు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్పాను సతీష్ గారిని ఎందుకు మీరు క్వశ్చన్ చేయలేదు? ఇప్పుడు ఆమె విషయంలో అడిగినప్పుడు ఇదే విషయం కూడా ఆయన కూడా అవుతుంది కదా. కాదు నగేష్, ఒక వ్యక్తి గురించి వచ్చినప్పుడు అంతకుముందు పూర్వాపరాలు మనం చూస్తే పూర్వాపరాలు చూస్తాం అనమాట. అంటే ముందు ఏమన్నా జరిగిందా అంటే అప్పుడు కూడా ఒకటి జరిగింది కాబట్టి అంతకు ముందు కూడా ఒక అమ్మాయి ఇట్లా, అది తప్పు సార్. అది నేను దాని గురించి మాట్లాడదాను. ఎందుకంటే బిఫోర్ కూడా, ఎందుకంటే సతీష్ కి బిఫోర్ ఒకటి అది 100% జానీ మాస్టర్ గారు ఫాల్స్ కేస్ అంటే తప్పు కేసు. ఆయన మీద తప్పు కేసు పెట్టారు. ఎందుకు చెప్పమంటారా, నేనే ఉన్నాను అక్కడ జరిగిన సిచ్యువేషన్ లో, అందుకే పిలిచాను నేనే మెయిన్. ఎందుకు చెప్పమంటారా, ఒక షూట్ నేను తెలంగాణ యూనియన్ లో ఉన్నాను సార్. అప్పుడు తెలంగాణ వచ్చిన కొత్త తెలంగాణ యూనియన్ కార్డు తీసుకునేటప్పుడు ఆ యూనియన్ షూటింగ్ జరుగుతుంది అక్కడ. ఓకే, జరుగుతున్నప్పుడు అది బెన్నీ మాస్టర్ గారు షూటింగ్ చేస్తున్నారు. జరుగుతున్నప్పుడు అది ఒక రూల్ ప్రకారంగా 24 క్రాఫ్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వర్క్ చేయాలి. ఒక రూల్, ఎవరు పడితే వాళ్ళు తీసుకుంటూ వెళ్ళిపోతే ఈ యూనియన్ నాశనం అయిపోతుంది. అంతే కదా, మనకు రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు TV9 ప్రెస్ అంటే TV9 ప్రెస్, లేకపోతే మీ ప్రెస్ అంటే మీ బోర్డే ఉండాలి. మీ బోర్డు సెక్రటరీ కూడా నేను వెళ్ళి ప్రెస్ చేయడం కావద్దు కదా, అంటే వాళ్ళ దృష్టిలో అది. అప్పుడు తెలంగాణ యూనియన్ అనేది కూడా అప్పుడు అది రిజిస్ట్రేషన్ అయ్యింది, వాళ్ళు ఒక సాంగ్ చేస్తున్నారు. ఇప్పుడు మాస్టర్ గారు వచ్చి వాళ్ళు గొడవ చేయలేదు, ఏం చేయలేదు సార్ ఇది ఫేక్ యూనియన్, మన 24 క్రాఫ్ట్స్ రిజిస్టర్ అయ్యలేదు, మీరు ఎలా షూట్ చేస్తారని ఎవరితోని టెక్నీషియన్తో మాట్లాడారు ఆయన. వాళ్ళు ఏం చేస్తారు, అవునా సార్ అయితే నాకు తెలియదు సార్, మేము మన క్రాఫ్ట్స్ వాళ్ళతో అయితే మేము కాకపోతే మేము షూటింగ్ చేయమని అన్ని సర్దుకొని వెళ్ళిపోగానే ఆ కోపంతో మేము ఏం చేసాం, ఎలాగైనా ఇరికించాలనే ఉద్దేశంతో ఆ రోజు అక్కడికి వెళ్ళి ఒక పెద్ద నాయకుని పట్టుకొని ఆయన మీద ఆ అమ్మాయి నెలలో ఆగాడు అలా చేశాడని చెప్పి కేసు పెట్టారు. ఇప్పుడు నేను అదే అడుగుతున్నాను, ఆ కేసు అమ్మాయిని లాగారని కేసు పెట్టారు కదా, అక్కడ అంతమంది ఉన్నారు కదా, కాలేజీ గ్రౌండ్లో అమ్మాయిని లాగితే మరి జానీ మాస్టర్ని కొట్టి చంపేయాలి కదా అక్కడ. అక్కడ ఆడవాళ్ళకి సేఫ్టీగా మీరు చూసి నించొని సెల్ ఫోన్లో కవర్ చేశారా, మరి కవర్ చేసిన వీడియోలను చూపించండి. మరి జానీ మాస్టర్ ఆ రోజు కొట్టి చంపేయాలి కదా, అమ్మాయిని లాగి ఉంటే అది ఫేక్ కేసు కావాలని పెట్టారు. పెట్టిన తర్వాత పాపం ఏ తప్పు చేయకుండా ఒక 4 మా యూనియన్ సభ్యులు జైల్లో 4 రోజులు ఉన్నారు ఆ కేసు మీద. ఆయన ఆ రోజు కూడా అదే పడలేదు. అది ఫేక్ కేసు అని అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ కేసు గురించి అయితే నాకు తెలియదు, ఆ కేసు గురించి నాకు తెలుసు కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలిగాను. ఇప్పుడు ఈ కేసు గురించి నాకు తెలియదు, వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది నేను చెప్పలేను కాబట్టి అది ఫాల్స్ కేసే సార్ 100%. ఇంకొక విషయం ఏంటంటే ఆ అమ్మాయి పెట్టిన అమ్మాయి కూడా
ఇప్పుడు ఎస్కేప్ ఉంది, ఏదో ఆ రోజు నేను సంతకం పెడిచాను కానీ నేనైతే చేయలేదు, నేను రాను, సాక్ష్యాలకు రాను, కోర్టుకు రాను, నాకెందుకు ఇదని దండం పెడిచిపోయింది అమ్మాయి. ఆ కేసే పోయింది. ఇప్పుడు ఇంకో సెక్షన్ ఏదో ఉందో అది కూడా రేపు మాపు పోతుంది. అది కేసు అనేది పెద్ద కేసు కాదు సార్, అది ఫేక్ కేసు. ఓకే, సుమలత గారు ఎవరైతే ఉన్నారో జానీ మాస్టర్ వైఫ్ వచ్చి యూనియన్ గొడవలు, దాంతోపాటు ఎవరైతే బయట కూడా కొంచెం ప్రచారం ఉంది. నగేష్, నువ్వైతే కరెక్ట్ చెప్తావని నేను అడుగుతాను. జానీ మాస్టర్ ఇలా ఈ కేసు అవ్వటానికి కారణం చాలా మంది డాన్స్ కొరియోగ్రాఫర్లు చాలా మంది ఉన్నారు, సత్యం ఉన్నారంటారు, శేఖర్ మాస్టర్ ఉన్నారని చెప్తారు. తొక్కటానికి నేషనల్ అవార్డు వచ్చి ఒక ఎదుగుతున్న వ్యక్తిని, ఎక్కడో నెల్లూరు నుంచి వచ్చి ఒక ఎదుగుతున్న వ్యక్తిని తొక్కటానికే మాస్టర్ల మధ్య ఆధిపత్య పోరులోనే ఇదంతా జరుగుతుంది, వాళ్ళు కూడా ఒక చెయ్యేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. అలాంటిది ఏమన్నా ఉండే అవకాశం? ఓకే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. BMW, ఆడి, బెంజు, జాగ్వర్ కార్లు ఉన్నాయి సార్. ఈ 4 కార్లు కాస్ట్లీనే. కాస్ట్లీ కదా. ఒక కారు వచ్చిందని ఇంకో కారు ఏదైనా డౌన్ అయిపోయిందా? దేనికి ఉండాల్సిన ప్రిఫరెన్స్ దానికి ఉంటుంది కదా, ఓకేనా? అలాగే జానీ మాస్టర్ని తొక్కాలని శేఖర్ మాస్టర్ గారికో, గణేష్ మాస్టర్ గారికో, సత్య మాస్టర్ గారికో, భాను మాస్టర్ గారికి ఏం అవసరం అండి? ఎవరికి ఉండాల్సిన సాంగ్స్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు TV9 మీడియా ఉంది కదని చెప్పి మిగతా మీడియాలన్నీ తొక్కడానికి, అంటే TV9 to టీ ఛానల్ వరకు మీడియాలు ఉన్నాయి. మరి మీ అన్ని మీడియాలు ఎందుకు వచ్చాయి? ఎవరి వర్క్ వాళ్ళకు ఉంటుంది. అంతేగాని ఒక మీడియా వచ్చింది కదా అని ఈ మీడియాని తొక్కడానికి కానీ కాదు. అక్కడ జానీ మాస్టర్ గారి విషయంలో మీకు ఎవరికి తెలియదు, ఇది రాజకీయ కోణం, అందరికి తెలియదు. అందుకే నేను చెప్తాను సార్, రాజకీయ కోణం లేదు, మా యూనియన్ కోణం లేదు సార్. ఇప్పుడు అది కూడా అడుగుతాను. ఫస్ట్ ఈ కొరియోగ్రాఫర్లకు సంబంధించి, కొరియోగ్రాఫర్లు అయితే ఎవరికి లేదు సార్. ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న నేషనల్ అవార్డు వచ్చినప్పుడు సత్య మాస్టర్ గారు దగ్గరుండి అవార్డు ఫంక్షన్ అయితే చేసి జానీ మాస్టర్ గారు, అంతకు ముందు సత్యకి వేరే సార్. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్, జానీ మాస్టర్ నాకు గొడవ జరిగింది యూనియన్ లో, మాకు కొన్ని గొడవలు జరిగాయి. జానీ మాస్టర్ గారు నన్ను 3 సార్లు గ్రూప్ లో నుంచి ఎగ్జిట్ చేశారు, మా అఫీషియల్ గ్రూప్ లో. మరి నేను ఈరోజు తప్పుగా చెప్పొచ్చు కదా. ఇప్పుడు నేను జానీ మాస్టర్, నాకు దొరికింది అవకాశం, నేను జానీ మాస్టర్ తప్పు చెప్పదు, తెలియదు ఏం చెప్తాం, అది వేరే సార్. అది వాళ్ళు వర్క్ వేగంగా కొట్టుకున్నారు. అది ఒక స్క్రిప్ట్లు కూడా ఉంటాయి, కొన్ని ఛానల్స్ లో స్క్రిప్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తారు డి అని కోపం మీద నడిచి వెళ్ళిపోతారు, అది రియలా? అది ఒక స్క్రిప్ట్. అది అక్కడ వాళ్ళు కావాలని అనుకోవచ్చు, దీన్ని మీరు లింక్ చేయకండి. లైవ్ లో అయితే మాత్రం వాళ్ళందరూ మంచి ఫ్రెండ్స్ అండి. మీరు ఇప్పుడు మన నేషనల్ అవార్డు వచ్చినప్పుడు శేఖర్ మాస్టర్ గారు వచ్చి విషెస్ చేశారు, సత్య మాస్టర్ గారు విషెస్ చేశారు. మొన్న ఏమో మేము ఒక సాంగ్ చేస్తుంటే అందరూ కలిసారు, గణేష్ మాస్టర్ గారు, భాను మాస్టర్ గారు, శేఖర్ మాస్టర్ గారు, అందరం కలిసి అందరూ హ్యాపీగా మాట్లాడుకుంటారు. సార్ ఎవరు తొక్కరు సార్. ఇక్కడ కాంపిటీషన్ ఎలాగుంటుందో తెలుసా సార్? శేఖర్ మాస్టర్ గారు ఒక మంచి సాంగ్ తీస్తే, బ్యూటీ తీస్తే, దానికన్నా నేను బ్యూటీ ఇవ్వాలని కాంపిటీషన్ ఉంటుంది తప్ప, కానీ ఈ మాస్టర్ దిగజారిపోవాలి, ఆ మాస్టర్ నొక్క, వాళ్ళకి ఏం అవసరం సార్? ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ శేఖర్ మాస్టర్ గారు నొక్కాల్సిన అవసరం ఏముంది? శేఖర్ మాస్టర్ గారు ఎన్ని సాంగ్లు చేస్తారు తెలుసా? ఆయనకున్న టాలెంట్కి ఎక్సలెంట్ సాంగ్లు చేసుకుంటున్నారు. మరి ఆయన ఎందుకు తొక్కాలి? ఎవరు తొక్కుతారు? ఎవరు వర్క్ వాళ్ళకి ఉంది సార్, ఎవరు తొక్కరు. ఇక్కడ ఏంటి తెలుసా, ఇక్కడ జనాలు ఎలా తయారయ్యారంటండి, ఏదో ఒకటి క్రియేట్ చేయాలి అంటే 4 ఫోటోలు వేసేస్తారు. ఇక్కడ మా 3 మాస్టర్ల ఫోటోలు వేసి వీళ్ళే కారణం అని ఒక హెడ్డింగ్ అవగానే దాన్ని ఓపెన్ చేసి మేము చూస్తాం కదా, మా నెట్, మా వ్యూస్, మా సబ్స్క్రైబ్స్ ఇవన్నీ తీసుకొని డబ్బులు చేసుకొని వాళ్ళ ఇంట్లో పాపం గడుపుకోవాలి. అంతేగాని కాబట్టి దీనికి వెనక అసలు ఏముండదు. ఇప్పుడు ఇంతకుముందు మీరు నాకు తెలిసి 1990 టైంలో బాలకృష్ణ, చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు కొట్టుకుంటున్నారని చెప్పేసి పేపర్లో వస్తుంటాయి. ఫ్యాన్స్ కొట్టించుకుంటారు, అక్కడ ఆడి ఇక్కడ ఈడును. అది రియలా? ఇప్పుడు వీళ్ళు కలుసుకోవట్లేదా? సేమ్ మా ఇండస్ట్రీ కూడా అంతే సార్. ఇండస్ట్రీలో అందరం కలిసే ఉంటారు, మధ్యలో మేమే బయటికి వెళ్ళి ఫ్యాన్స్ అని కొట్టుకుంటాం. నెక్స్ట్ ఇంకో విషయం చెప్పమంటారా, ఎవ్రీ మాస్టర్, నేను చెప్తున్నాను చూడండి, అందరూ కూడా మాకు అన్నం పెట్టే దేవుళ్ళు సార్. వాళ్ళు ఎవ్వరూ కూడా తప్పు చేశారు అంటే మేము ఒప్పుకోము. ఎందుకంటే పర్సనల్స్గా వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఎలాగున్నారేమో కానీ యూనియన్లో మాత్రం మాకు ఇచ్చే రెస్పెక్ట్ ఎవరు, మా డాన్సర్స్కి ఇచ్చే రెస్పెక్ట్ కానీ, మమ్మల్ని చూసే విధానం కానీ, సెట్స్లో కానీ, మాకు ఒక రోజు మీరు నమ్మరు కానీ, ఇప్పుడు మీకు రీసెంట్గా ఈరోజు ఒక వ్యక్తికి బాగోపోతే సత్య మాస్టర్ గారు పోస్ట్ పెట్టారు, పలానా వ్యక్తికి కాల్ ప్రాబ్లం వచ్చింది, దయచేసి యూనియన్ సభ్యులు హెల్ప్ చేయండి అంటే, మా భాను మాస్టర్ గారు 10,000, ఒక శేఖర్ మాస్టర్ గారు, నెక్స్ట్ గణేష్ మాస్టర్ గారు, సత్య మాస్టర్ గారు, మేము అందరం హెల్ప్ చేసాం. అలా శేఖర్ మాస్టర్ గారు కరోనా టైంలో ఎంతమంది గ్రాసరీస్ ఇచ్చారు తెలుసా మీకు? అలాగే ఆటా సందీప్ గారు ఎంతమందిని ఆదుకున్నారు తెలుసా? అలాగే భాను మాస్టర్ గారు, గణేష్ మాస్టర్ గారు ఎంతమందిని ఆదుకున్నారో తెలుసా? జానీ మాస్టర్ గారు అందరూ ఆదుకున్నారు. కానీ ఇవన్నీ మీకు బయట మీడియాలో రావు, ఈ చూపించరు. అంటే వీళ్ళు తొక్కిసుకున్నారు అని. అంటే ఇప్పుడు ఏంటంటే నాకు రేపు పొద్దున్న ఇది చూసినోడు శేఖర్ మాస్టర్ గారిని మేము తిట్టాలి రేపు కిందన, లేదంటే రేపు భాను మాస్టర్ గారిని తిట్టాలి. ఇది మీరు కోరుకుంటున్నారా? 99% కాదు, 100% నేను చెప్తున్నాను. మా కొరియోగ్రాఫర్స్ ఎవరు తొక్కుకోరండి. అందరూ ఒకరు ఎదగాలని కోరుకుంటారు. అవసరమైతే ఒక టైం వచ్చినట్టు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు. ఓకే,
అంతేగాని తొక్కరు. ఓకే, మరో అంశం ఏంటంటే మన దౌర్భాగ్యం ఏంటంటే కులాలు మతాలు కూడా వచ్చేస్తాయి గొడవ అవును. వచ్చినప్పుడు. అవును. లవ్ జిహాద్, ఉమ్. ఎవరైతే జానీ మాస్టర్ మీద లవ్ జిహాద్ అని చెప్పి బీజేపీ అవ్వచ్చు ఇలాంటి రకరకాల నిజంగా మీ 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 ప్రెసిడెంట్ గా ఏం చేశారు? ఏ రోజైనా మిమ్మల్ని తక్కువ చేసో లేకపోతే అట్లా మీరు ఎప్పుడన్నా ఆ ఫీలింగ్ ఎప్పుడన్నా మీరు చూసారా నిజంగా ఆయన అట్లాంటివి? అంటే యాక్చువల్లీ ఏమైందంటే సార్, ఒక ఇష్యూ వచ్చినప్పుడు అక్కడ కేసు బుక్ అయింది కూడా లవ్ జెహాద్ అనే ఒక సెక్షన్ లో బుక్ అయ్యి ఉంటుంది కేసు. ఆ కేసుని పరంగా పట్టుకొని కొందరు మాట్లాడి ఉంటారు. మా యూనియన్లో ఇప్పటికి వచ్చి లవ్ జెహాద్ విషయంలో కానీ వేరే విషయంలో కానీ మా యూనియన్లో ఇప్పటికి వచ్చి ఎక్కడ ఆ టాపిక్ రాలేదు. వచ్చి ఉండుంటే నేనే ఫస్ట్ ఖండిస్తాను. ఎందుకంటే నేను పక్క కరుడు కట్టిన హిందువునండి. నేను సోమవారం శనివారం ఫాస్టింగ్ ఉంటాను, ప్రతిరోజు గుడికి వెళ్తాను. అప్పుడప్పుడు నాకు దేవుడి మీద భక్తి ఎక్కువ ఉంటుంది. కానీ ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంటే మాత్రం నేను ఫస్ట్ ఖండించేది నేనే మా యూనియన్లో. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత, యూనియన్లోకి వచ్చిన తర్వాత రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఆల్, అన్ని మతాలు ఒకటే, అందరూ ఒకటే. ఇప్పుడు నేను హిందువుని కదా, నాకు అన్నం పెట్టిన గురువు క్రిస్టియన్ అండి. మరి ఏ రోజు నన్ను ఆయన తక్కువ చిన్న చూపు చూడలేదే, నన్ను ఎప్పుడు దూరం పెట్టలేదే, నన్ను దగ్గరే పెట్టి నలుగురు డాన్స్ మాస్టర్, నలుగురు బాయ్స్ ఉన్న గ్రూప్ లో కూడా నాకు సాంగ్ చెప్పారు, భాను మాస్టర్ గారు, గణేష్ మాస్టర్ గారు. మరి నేను హిందువునే కదా, నేను గుడికి వెళ్తాను, రోజు బుట్టు పెట్టుకుని వెళ్తాను. మరి నన్ను ఎందుకు ఆయన చిన్న చూపు చూడలేదు? నన్నే కాదండి, ప్రతి ఒక్కరికి వర్క్ ఇస్తారు. ఇప్పుడు జానీ మాస్టర్ గారిని, శేఖర్ మా దగ్గర సీనియర్స్ ఉంటారు సార్, ఒక 45-50 మా 60 years వరకు మా యూనియన్లో ఉండొచ్చు. ఓకే, ప్రతి ఒక్కరికి వర్క్ ఇస్తారు సార్. నువ్వు హిందువా, నువ్వు ముస్లింవా, నువ్వు క్రిస్టియన్వా, నువ్వు సిక్వా అని పిల్లరు, నువ్వు యూనియన్ మెంబర్వా కాదా అనేది చూస్తారు. మా దాంట్లో సార్ చెప్తున్నాను కదా, లవ్ జిహాదీ అనేది అది ఒక సెక్షన్. ఆ సెక్షన్ పెట్టారు. ఆ సెక్షన్ నిజమా కాదనేది అది కోర్టు తేలుస్తుంది. మా యూనియన్లో అయితే ఇప్పటికి వచ్చి అలాంటి కాంట్రవర్సీ లేవు సార్. ఓకే, మరో ఒక అంశం లాస్ట్ కి సంబంధించి మాట్లాడుతున్నాను. జనసేన ఎవరైతే జానీ మాస్టర్ జనసేనలో యాక్టివ్గా ఉండటం, నేషనల్ అవార్డు తీసుకోవటం, పిఠాపురం వెళ్ళి వచ్చారు ఆయన, నెల్లూరులో యాక్టివ్గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ తో దగ్గరగా ఉన్నాడు కాబట్టి జానీ మాస్టర్ని విరిగించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారని చెప్తున్నారు. దాంతోపాటు ఇంకొక అడుగు ముందుకేసి దీని వెనక బన్నీ ఉన్నారు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నారు, ఎవరైతే బాధితురాలకు సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. మీకు సంబంధించి మీ యూనియన్ లో కానీ ఇలాంటి చర్చ జరుగుతుందా? ఇప్పుడు నేను అదే అడుగుతున్నాను. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు దాకా కొరియోగ్రాఫర్లు నొక్కారన్నారు, దీని ముందేమో డాన్సర్స్ నొక్కారన్నారు, అమ్మాయి నొక్కారు, ఇప్పుడు పార్టీకి వచ్చారు. చెప్తాను దాని గురించి కూడా సార్. ఇవన్నీ కూడా ప్లాట్ఫామ్ లో, పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఉన్న వాటినే నేను అడుగుతున్నాను. నేను అదే పబ్లిక్ ఉందని మీకు సమాజం చెప్తున్నాను. బయట ఉన్న, ఎందుకంటే వీటన్నిటికి కూడా తెలియాలి కదా అసలు ఏంటి. నిజంగా మీరే మీ యూనియన్ లో ఉంటారు కదా, అవునరా నిజమే ఈయనకి ఆయన సపోర్ట్ చేస్తున్నారు, ఆ అమ్మాయికి ఆయన సపోర్ట్ చేస్తున్నారు, ఆ మెగా వర్సెస్ అల్లు ఇలాంటి. ఇప్పుడు నేను ప్రజారాజ్యం పార్టీ దగ్గర నుంచి జనసేన పార్టీ వరకు, నేను చిరంజీవి గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ వరకు నేను పార్టీలో ఉన్నాను సార్. నేను జనసేన సైనికుడిని, నాకు సభ్యత్వం కూడా ఉంది. ఇప్పుడు ఇది పార్టీ కోణంగా ఆలోచించి ఒక వ్యక్తికి మనం చెడ్డ పేరు తేకూడదు సార్. ఇప్పుడు నేను అంటున్నాను, అల్లు అర్జున్ గారు సపోర్ట్, నెక్స్ట్ మీరు పార్టీ సపోర్ట్ చెప్తున్నారు. అల్లు అర్జున్ గారి గురించి చెప్తానండి, ఆయన గురించి మాట్లాడే అర్హత మనకు లేదు. పార్టీ గురించి చెప్తాను సార్. వైసీపీ వాళ్ళకి ఏం అవసరం అండి? వాళ్ళు ఇప్పుడు 11 సీట్లు వచ్చి వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉంటే, ఇప్పుడు జానీ మాస్టర్ గారు ఇష్యూ తీసుకొస్తే పవన్ కళ్యాణ్ గారికి ఏమవుతుంది? డిప్యూటీ సీఎం పోతుందా? చంద్రబాబు నాయుడు పద్ధతి అయిపోతారా? జానీ మాస్టర్ గారి ఇష్యూని పట్టుకొని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఈ ఉద్దాంతాన్ని పెద్ద చేయాల్సిన అవసరం వాళ్ళకి ఏముంది? చేయాలంటే ఎప్పుడు చేస్తారు? ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలోనే పట్టుకొని ఈ అమ్మాయిని ఇప్పుడు పెట్టి చేయొచ్చు కదా. అది కదా వాళ్ళకి ప్లస్. ఇప్పుడు ఎందుకు చేస్తారు? ఇప్పుడు చేస్తే ఇది 5 సంవత్సరాల దాకా గుర్తుంచుకుంటారా జనాలు? ఒకవేళ వైసీపీలో చేశారు అనుకుందాం, 5 సంవత్సరాల దాకా గుర్తుంచుకుంటారా? పోనీ ఇంకా పవన్ కళ్యాణ్ గారికి తీసుకుందాం. పవన్ కళ్యాణ్ గారు చాలా మట్టుకు లేడీస్కి రెస్పెక్ట్ ఇచ్చే విషయంలో చాలా ముందుంటారు సార్. నేను లైవ్లో చూశాను, షూటింగ్లో ఆయన ఎంత పెద్ద మనస్తత్వం అంటే, ఒకనొక టైంలో మేము భోజనాలు చేస్తున్నప్పుడు మాకు పెట్టే ఫుడ్ బాగోలేదని ప్యాకప్ చెప్పి వెళ్ళిపోతే, మరుసటి రోజు 3 నాన్ వెజ్ ఐటమ్స్, 3 రకాల కర్రీస్, ఆయన ఏం తింటే మాకు అది పెట్టారు. అంటే ఆయన పద్ధతి ఏంటంటే, నాతో పాటు ప్రతి ఒక్కరూ సమానమే, నేనేం దేవుణ్ణి కాదు. సినిమా షూటింగ్ అది కాటమరాయుడు షూటింగ్. కాటమరాయుడులో నిజంగా చెప్తున్నాను, ఆ ఎండలో చేస్తున్నప్పుడు ప్రతి గంటకి ఫ్రూట్ జ్యూసులు. నిజంగా దేవుడండి మా గణేష్ మాస్టర్ గారు. ఒక్క 5 నిమిషాలు షూట్ చేయడం, జనాలందరూ నీళ్ళలో పంపించడం. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా, ఎండ ఎక్కువ ఉంది, ఇప్పుడు బాయ్స్ ఇబ్బంది పడతారు. అలాగే మా మాస్టర్ గారు కూడా, గణేష్ మాస్టర్ గారు కూడా ఆ గంటకోసారి ఫ్రూట్ జ్యూసులు, మాకు 3-4 రకాల నాన్ వెజ్ ఐటమ్స్, మాకు సేఫ్టీ విషయం
అన్ని చూసుకున్న వ్యక్తి, నెక్స్ట్ లేడీస్కి మంచి రెస్పెక్ట్ ఇచ్చే వ్యక్తి. ఇప్పుడు జానీ మాస్టర్ గారు ఈ తప్పు చేశారు చేయలేదో అవన్నీ ఎంక్వైరీ చేయరండి. జానీ మాస్టర్ అని మంచి వ్యక్తి అనే ఉద్దేశంతోనే ఆయన పార్టీలో పిలుచుకున్నారు. ఇప్పుడు ఈ సో తప్పో కాదనేది ఇంకా ముందు ముందు తేలుతుంది. ఇప్పుడు దీనికి వైసీపీకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్కి ఎన్నిటికి లింక్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంకొక విషయం, మీరు అల్లు అర్జున్ గురించి ఎత్తారు. ఇప్పుడు అల్లు అర్జున్ గురించి ఎత్తారు. అల్లు అర్జున్ గారు అంటే ఏదో మొన్న ఎలక్షన్ ఏదో జరిగింది, ఆ విషయాలు నేను మాట్లాడేంత తర్వాత నాకు లేదు. మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడేంత తర్వాత నాకు లేదు. ఎందుకు చెప్తున్నానంటే మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ చిరంజీవి గారు మాకు దేవుడు. ఎలాగంటే మేము కరోనా ఉన్న టైంలో సిసిసి అని CCCతో గ్రాసరీస్ ఇచ్చారు 3 సార్లు. నెక్స్ట్ బిగ్ అమితాబ్ బచ్చన్ గారితో ఒక 1500 వోచర్ ఇచ్చారు. మా ఫ్యామిలీని కడుపు నింపారు ఆ కరోనా టైంలో. నాకే కాదండి, 1,00,000 మందికి. వాళ్ళు ఎంతమంది డొనేషన్ తీసుకున్నారో ఏమో కానీ మహానుభావుడు దేవుడండి. మెగా ఫ్యామిలీ చేసిన సహాయాలు ఇన్నని కాదు, వాళ్ళని మనం నోటుతో కించపరచని చాలా చేయాలి. కాసే చెట్టుకే రావాలంటారు. అలాంటి ఫ్యామిలీని కించపరిచి డబ్బులు చేసుకునే మీడియాలు కొన్ని ఉంటాయి. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, ఈ రోజు నీకు జరిగిపోవచ్చు, కానీ మంచి చేసిన వాడిని విమర్శిస్తే మాత్రం నీకు ఎప్పటికైనా సరే చెడ్డ రోజులు వస్తాయి. ఇప్పుడు అల్లు అర్జున్ గారు సినిమాలో సాంగ్ చేసింది అమ్మాయి, పుష్ప 2 చేసినప్పుడు అల్లు అర్జున్ గారు ట్వీట్ కూడా మనం చూసాం కదా, ఐఎమ్ సపోర్ట్ విత్ యూ అంటే నేను నా గీత ఆర్ట్స్ లో ఏ సాంగ్ నీకు ఇస్తాను సపోర్ట్ చేశారు. దీనిని అక్కడ జనసేనకి లింక్ జనసేనకి అల్లు అర్జున్ అది సార్ ఒక విషయం చెప్పమంటారా, వాళ్ళు అది జరిగిందో లేదో మనం కొట్టుకొని మీడియాలో రచ్చ చేస్తున్నాం, కానీ ఫ్యామిలీ పరంగా వాళ్ళందరూ ఒకటే సార్. ఒక విషయం, ఆయన జరిగిందో లేదో మనకి తెలియదు. ఆయన వెళ్ళాడు క్యాన్వసింగ్ చేసిన తర్వాత దాన్ని ఎలా యాక్సెప్ట్ చేశారు అనేది పవన్ కళ్యాణ్ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ అది, మీరు నేను ఎవరు డిసైడ్ చేయడానికి. ఇప్పుడు దీన్ని పార్టీకి ముడిపట్టి దాన్ని వైసీపీకి ముడిపట్టి ఇది ఎలా ఉంటుందంటే చిన్న ఇష్యూ ఇక్కడతో పోయేదాన్ని దీన్ని తీసుకెళ్ళి ఎలా ఎక్కడికో గాలి చేసి పెద్ద గాలివాన్ చేసేస్తున్నారు. ఇది చెప్తున్నాను చూడండి సార్, ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదు ఈ కేసు. ఏ మాస్టర్లు ఎవరిని అనదొక్కలేదు. ఇక్కడ ఈ లవ్ జిహాదులు ఏమీ లేవు. ఏ ఫ్రాడ్ కేసులు రియల్ అయితే ఒక ఇద్దరి మధ్య జరిగిన సంఘటన వాళ్ళే తెలుసుకుంటారు. ఇది ఇప్పుడు ఎలా ఉందంటే మీకు తెలిసిన రెండో ప్రపంచం ఎందుకు వచ్చిందంటే ఒక డాక్టర్ వల్ల అని, ఆ డాక్టర్ సరిగ్గా ట్రీట్మెంట్ చేయకపోవడం వల్ల ఒక వ్యక్తి చనిపోతే మళ్ళా దేశం వ్యక్తి మావోని చంపాడని చెప్పి రెండో ప్రపంచంతో మొదలైందట. ఇది ఒక సినిమాలో నేను చూసాను, నాకు బాలకృష్ణ గారు చెప్పింది. ఇది ఒక సినిమాలో ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు అది రీల్స్ లో చూసా. అలాగా ఇప్పుడు ఇది యుద్ధాన్ని ఎక్కడికి తీసుకెళ్ళి వదులుతామని చూస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. నేను పరంగా చెప్తున్నాను సార్, మీరు ఫేక్ ఇంటర్వ్యూలు చేయొద్దు దయచేసి. ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాడి సినిమా డాన్సరా కాదా, ఆయన ఆ మాస్టర్తో ట్రావెల్ అయ్యాడా లేదా, వాడు ఏమేమి చేశాడో ప్రతి ఒక్క మీడియాకి సభామూలకంగా నమస్కారం పెట్టి చెప్తున్నానండి. దయచేసి ఫేక్ మెంబర్లతో మీరు ఇంటర్వ్యూలు చేయొద్దు. నేను ఈ రోజు మా యూనియన్ పరువు పోతుంది, మా యూనియన్ డాన్సర్ల పరువు పోతుంది, నెక్స్ట్ డాన్స్ చేసే ప్రతి ఒక్క వ్యక్తి పరువు పోతుందనే ఉద్దేశంతో నేను వచ్చి మీడియా ముందు నించున్నాను. దయచేసి డాన్సర్లు అందరూ అలాంటి వాళ్ళు కాదు. ఇప్పుడు ఇది కూడా ఎలిగేషన్ మాత్రమే. ఇది న్యాయం, ఆ అమ్మాయికి న్యాయం జరగాలి, జానీ మాస్టర్ గారు న్యాయం జరగాలి. తప్పు చేస్తే అమ్మాయికి న్యాయం జరగాలి, జానీ మాస్టర్ తప్పు చేస్తే. లేదు జానీ మాస్టర్ గారు తప్పు చేయకపోతే జానీ మాస్టర్ న్యాయం జరగాలి. ఇదే నేను కోరుకుంటున్నాను. అంతేగాని ఎవ్వరు కూడా ఫేక్ కాల్ చేయకండి. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, మీకు ఎంతమంది ఇంటర్వ్యూ చేశారు ఒకరు, అది రెడ్ టీవీ ఏదో, వాడిని తీసుకొచ్చి నన్ను ఎదురుగా పెట్టి మాట్లాడండి. వాళ్ళు డ్యాన్స్ టాలెంట్ ఎంత ఉందో, నాలో డ్యాన్స్ టాలెంట్ ఎంత ఉందో, మా యూనియన్ డాన్సర్లు అందరం మేము వస్తాం, వాడిని తీసుకురండి. ఎక్కడెక్కడ జానీ మాస్టర్తో డాన్స్ చేశాడో, ఎక్కడ మా యూనియన్ డాన్సర్లో క్యారెక్టర్లు ఎంత కరెక్టో ఆడికి నాకు చెప్పాలి. లేదు అంటే మాత్రం వాడి అడ్రస్ తెలుసుకొని సరే నేను వెళ్ళి వాడిని అడుగు నిలదీస్తా. ఎందుకంటే ఇది ఇక్కడతో పోస్తారు. ఒక మచ్చ చేయడం ఈజీ, చరపడం చాలా కష్టం. యూనియన్ డాన్సర్లు అందరిని అలా చూడకండి. మాలో చాలా మంది సహాయం చేసిన ఉన్నారు, దైవభక్తి కలిగి ఉన్నారు, ఎదుటి వాళ్ళు మానవత్వంతో ఉన్న వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎవరు చెడ్డోళ్ళు లేరు. మేము మా కుటుంబాన్ని పెంచుకోవడం కోసం ఇన్ని కష్టాలు పడి ఊరు కాని ఊరు, దేశం కాని దేశం నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నాం. నేను అనకాపల్లి, రావికత మండలం, చోడవరం నియోజకవర్గం, మరిపాక గ్రామం నుంచి వచ్చాను ఇక్కడికి. ఎందుకు వచ్చాను? అంత మారుమూల విలేజ్ నుంచి వచ్చినా నన్ను ఇక్కడ ఆదరించారు ఈ డాన్సర్లు అందరూ. నన్ను తనలో ఒక్కడిగా కలుపుకున్నారు. ఎందుకు కలుపుకున్నారు? ఓకే, యూనియన్ చెడ్డదైతే కలుపుకుంటారా? అది ఓకే. లాస్ట్ అండ్ ఫైనల్ చిన్నదాంతో ముగించేద్దాము. ఒకవేళ ఇద్దరిది కేసు నడుస్తుంది, ఎవరిది తప్పైతే, అంటే ఒకవేళ జానీ మాస్టర్ తప్పైతే ఏం జరుగుతుంది? మీ యూనియన్ ఏం చేస్తుంది? అమ్మాయి తప్పైతే ఏం చేస్తుంది అంటే ఏం చెప్తారు? సార్ మాకు యూనియన్ లో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి సార్. ఆ అమ్మాయి మా యూనియన్ కొరియోగ్రాఫర్, జానీ మాస్టర్ గారు మా యూనియన్ కొరియోగ్రాఫర్. ఒకవేళ ఈయన తప్పు అయితే యూనియన్ కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ కి కరెక్ట్ గా వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. అమ్మాయి తప్పు అయితే అమ్మాయి, సేమ్ ఇద్దరికి రూల్ ఇస్ రూల్ ఫర్ ఆల్ అని ఇందాక చెప్పాను. మా యూనియన్ లో ఈడు రాజు ఈడు పేద అని ఉండదు సార్, అందరూ సమానమే. కాబట్టి అది తప్పు ఎవరి పక్కన నిర్ణయం అయితే మాకు ఒక ఫెడరేషన్ ఉంటుంది, మాకు ఒక ఛాంబర్లు ఉంటాయి, మాకు యూనియన్ ఉంటుంది.
వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం సార్. అంతే. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ గా మీడియా కానీ దాంతో పాటు కానీ ఎవరైతే గాసిప్స్ కోసం చూస్తున్నారు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ ప్రజలందరికీ నమస్కరించి చెప్తుందంటే దయచేసి మనం సెల్ ఫోన్ చేతిలో ఉంది కదని ఇలా ఇష్టాసారంగా ఇలా చేస్తున్నప్పుడు వచ్చిన ప్రతిదాన్ని నమ్మొద్దు. ఈయన డాన్సరా కాదా, లేకపోతే ఇది కరెక్ట్ పర్సనా కాదా, ఈయన చెప్పేది కరెక్టా కాదా, మీరు ఒక్కసారి ఆరా తీయండి. బ్రాండెడ్ ఇప్పుడు షర్ట్లు అన్ని బ్రాండెడ్ ఉంటాయి, కానీ బ్రాండ్ షర్ట్ ఒకటే ఉంటుంది. అలాగే మంచి అనేది ఒక్క దగ్గర నుంచి వస్తుంది, చెడు అనేది 30 దగ్గర నుంచి వస్తుంది వాళ్ళ వ్యూస్ కాపాడడం కోసం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఒక చిన్నది ఒక హీరోయిన్ది బట్టలు జారింది అనే దాన్ని 30 రకాలు వేస్తారు, కానీ అక్కడ మ్యాటర్ ఉండదు. ఉత్తిది ఆ ఫోటో వేసి మిగతా మ్యాటర్ అంతా నడుపుతారు. అలాంటి ఛానల్స్కి మీరు సపోర్ట్ చేయొద్దు దయచేసి. జెన్యూన్గా ఇప్పుడు ఈ ఛానల్లో నన్ను జెన్యూన్గా పిలిచారు కాబట్టి, నాకు ఈ ఛానల్ జెన్యూన్ అనిపించింది కాబట్టి నేను చెప్తున్నాను. ఈ ఛానల్ ద్వారా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మా యూనియన్లో ఆడవాళ్ళపై ఎటువంటి తప్పుడు నిర్ణయాలు ఉండవు, రెస్పెక్ట్ ఇస్తాం. మీకు కావాలంటే నేను ఏదో ఒక రోజు ఒక యూనియన్లో మేము షూటింగ్కి వెళ్తున్నప్పుడు లేడీస్కి తీసుకునే చర్యల మీద ప్రతి దాని మీద ఒక వీడియో తీసి నేను ఇదే మేము మీకు ఇస్తాను సార్, మీ మీడియాకి ఇస్తాను, మీరు ప్రచురించండి. కావాలంటే మీకు అవకాశం ఇస్తాం. మా యూనియన్ పెద్దలు అడిగి మేము షూటింగ్కి వెళ్తున్నప్పుడు లేడీస్కి ఎంత కేరింగ్ ఉంటుందో మీకు చూపిస్తాం సార్. దయచేసి యూనియన్లో వాళ్ళ పర్సనల్స్ గొడవలు, దయచేసి యూనియన్లో ఎవరిని తప్పు పట్టద్దు. ప్లస్ ఎవరిని పడితే వాడితో ఇంటర్వ్యూ చేయొద్దు, ఇదే నా రిక్వెస్ట్. వాడు డాన్సరా కాదా, వాడు వర్తున్నాడా కాదా అని ఆలోచించేయండి. మచ్చ చేయడం కన్నా మచ్చ తీయడం చాలా కష్టం. దయచేసి మీ అందరికీ నా మీడియా పూర్వకంగా రిక్వెస్ట్ చేసుకుంటాను, మా డాన్సర్ల పరువు తీయద్దు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నగేష్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జానీ మాస్టర్కి సంబంధించిన విషయంలో ఉన్న ఏదైతే ప్రజల దగ్గర ఉన్న వీటన్నిటి కూడా అనుమానాలను క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాం. ఇంకొక లాస్ట్ విషయం సార్, త్వరలో మా యూనియన్ లో కొన్ని మీటింగ్ ఉంది. అది నేను యాక్చువల్ గా అది అడుగుదాం అనుకున్నా. అడగొచ్చు మీరు. మీ యూనియన్ సమస్యలు కూడా మీకు దానికి సంబంధించి చాలా కొన్ని కోట్ల రూపాయలు లేకపోతే దీనికి సంబంధించి చిన్న దాంట్లో కూడా ఫండ్స్ కి సంబంధించి చాలా ఇబ్బందికరమైనటువంటి విషయాలు కూడా ఉన్నాయని, ఈ విషయాలన్నీ నేను ఫర్దర్ గా నెక్స్ట్ ఇంటర్వ్యూ నేను వస్తాను సార్. నేను ఒక్కనే రాను, వచ్చేటప్పుడు ఇంకొక 2-3 తీసుకొని వస్తాను. నాకు జనరల్ బాడీ ఉంటుంది, మాకు జనరల్ బాడీలో న్యాయం జరగలేనప్పుడు దీని ఇష్యూ నేను పెద్ద చేయాలనుకుంటున్నాను. మా యూనియన్ లో ఫ్రాడ్ జరిగిన మాట వాస్తవం, అది నేను ఇప్పుడు చెప్పను. మా యూనియన్ సభ్యుల పర్మిషన్ తీసుకొని వాళ్ళ పర్మిషన్ తోనే నేను ఇక్కడికి వచ్చి కూర్చుంటాను సార్. అప్పటి వరకు నాకు పార్ట్ 2కి తప్పకుండా అవకాశం ఇవ్వండి. థ్యాంక్ యూ, మీరు నాకు అవకాశం ఇచ్చినందుకు పెద్ద మనసుతో. మీ అందరికీ ఏదైనా తప్పుగా మాట్లాడుంటే ప్రేక్షకులు మీరు కూడా నాకు క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.